So hi everyone, welcome to SREEDHAR'S CC. So this class we will discuss the May month part 3 current affairs, that is especially banking and financial awareness questions. Okay, see the first question. The first question is, see which of the following bank has launched the Shubha Arambha deposit scheme for the senior citizens. సో ఏ బ్యాంక్ రీసెంట్గా సీనియర్ సిటిజన్స్ కోసం శుభ ఆరంభ్ అనే ఒక స్కీమ్ని డిపాజిట్ స్కీమ్ స్టార్ట్ చేసింది. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ అండి. అండ్ ఇన్ దిస్ పర్టికులర్ స్కీమ్ ఇఫ్ ద ఎనీ పర్సన్ హ్యాస్ డిపాజిట్ ద మనీ ఫర్ 501 days, సో 500 ఒక రోజు కనుక ఎవరైనా డిపాజిట్ చేస్తారు, 501 days ఇఫ్ ఎనీ పర్సన్ హ్యాస్ డిపాజిట్ ద మనీ, అండ్ ఆటోమేటికలీ దోస్ పీపుల్ విల్ గెట్ ద సమ్ గుడ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. 501 days అంటే ఎట్ ఎ టైం ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలి ఇన్ని రోజులకి. అలా చేస్తే వాళ్ళకి ఒక స్పెసిఫైడ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రొవైడ్ చేస్తారు. కానీ ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటి, ఇక్కడ క్వశ్చన్లో వీడు సీనియర్ సిటిజన్స్ అంటున్నాడు. ఫర్ ద సీనియర్ సిటిజన్స్ వేరు, సూపర్ సీనియర్ సిటిజన్స్ వేరు. ద సీనియర్ సిటిజన్స్ అంటే ఎవరిని సీనియర్ సిటిజన్స్ అంటాం? బేసికలీ హూ కెన్ హ్యావ్ ద ఏజ్ బిట్వీన్ 60 to 80 years వాస్ కాల్డ్ యాజ్ సీనియర్ సిటిజన్స్. మరి 80+ ఉన్న వాళ్ళని ఏమంటాం? సూపర్ సీనియర్ సిటిజన్స్. అంటే 80+ ఉంటే వాళ్ళని సూపర్ సీనియర్ సిటిజన్స్ అంటాం. అలాగే బిలో 60 years ఉంటే దెన్ వీ కెన్ సే నార్మల్ పర్సన్స్ అనమాట. సో ఇప్పుడు వీళ్ళ ముగ్గురికి కూడా ఈ స్కీమ్ అనేది, ఈ డిపాజిట్ స్కీమ్ అనేది ఎలిజిబుల్ అవుతుంది. ఫర్ ద నార్మల్ పర్సన్ హూ ఆర్ డిపాజిట్ ద మనీ దేర్, నార్మల్ మ్యాన్, కామన్ నార్మల్ పర్సన్స్ హూ డిపాజిట్ ద మనీ ఫర్ 501 days in Shubha Arambha deposit scheme, and they will get the rate of interest is, see, that is a 7.1%. That is considered as ordinary persons will get 7.1%, and senior citizens will get the rate of interest is a 7.65% rate of interest, and super senior citizens will get the 7.80% rate of interest only. అంటే ఇది బాగా బెనిఫిట్ అయ్యేది ఎవరికంటే సీనియర్ సిటిజన్స్ కి, సూపర్ సీనియర్ సిటిజన్స్ కి అరౌండ్ 7%, 7.65% ఉంది. సో సీనియర్ సిటిజన్స్ కి, సూపర్ సీనియర్ సిటిజన్స్ కి 7.80% ఉంది. సో ఆల్మోస్ట్ దిస్ ఈస్ అ క్వశ్చన్. సరే, ఇప్పుడు దీనికి ఏ బ్యాంక్ వాళ్ళు ఈ శుభ ఆరంభ డిపాజిట్ స్కీమ్ ని లాంచ్ చేశారని అడుగుతున్నారు. వీ కెన్ సే దట్ ఈస్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యాస్ స్టార్టెడ్ దిస్ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ ఓన్లీ. ఇలాంటి కాన్సెప్ట్లో చాలా బ్యాంకులు తీసుకొచ్చాయి. అండ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇనిషియేట్ చేశారు. ద బ్యాంక్ ఆఫ్ బరోడా తిరంగా డిపాజిట్ స్కీమ్ అని బ్యాంక్ ఆఫ్ బరోడా స్టార్ట్ చేశారు. ఇలా డిఫరెంట్ సీనియర్ సిటిజన్స్ అని ఇలా ఇండియన్ బ్యాంక్ వాళ్ళు. సో ఇలా డిఫరెంట్ బ్యాంక్స్ ఆల్సో ఇనిషియేటెడ్ దిస్ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ ఓన్లీ. సరే, ఇప్పుడు ఇదే విధంగా బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా సేమ్ కాన్సెప్ట్ స్టార్ట్ చేసింది. దాని ఈసీసీ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెడ్ క్వార్టర్స్ ఇస్ ముంబైలో ఉంది. కరెంట్లీ బ్యాంక్ ఆఫ్ ఇండియా ట్యాగ్లైన్ యూ కెన్ సే రిలేషన్షిప్ బియాండ్ బ్యాంకింగ్. And see the Union Bank of India Mumbai, Bank of Baroda is Vadodara, State Bank of India Mumbai, Canara Bank is belongs to, that is in Bangalore only. So come to the next question. Next question is, see which of the following bank has introduced the digital distribution platform Smart Sathi to connect the business correspondents and business facilitators. So meaning ఏంటంటే ఏ బ్యాంక్ వాళ్ళు రీసెంట్గా ఒక డిజిటల్ డిస్ట్రిబ్యూషన్ ప్లాట్ఫామ్ లాంచ్ చేశారు. ఆ డిజిటల్ డిస్ట్రిబ్యూషన్ ప్లాట్ఫామ్ పేరు స్మార్ట్ సాథీ అంటాం. ఇది ఒక పోర్టల్ అనమాట. వీ కెన్ సీ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద డిజిటల్ ప్లాట్ఫామ్. ఒక పోర్టల్ అనొచ్చు, ఒక వెబ్సైట్. స్మార్ట్ సాథీ అంటాం. ఏంటండి దీని యొక్క యూజ్ ఏంటంటే ఇట్ విల్ కనెక్ట్ ద బిజినెస్ కరస్పాండెన్స్ అండ్ బిజినెస్ ఫెసిలిటేటర్స్. బిజినెస్ కరస్పాండెన్స్, బిజినెస్ ఫెసిలిటేటర్స్ ఏం చేస్తారంటే దే విల్ ప్రమోట్ ద బ్యాంక్ బిజినెస్ ఇన్ ద విలేజెస్. They will provide the banking services at the village level only. So almost in India there are so many villages, the banks are not there basically, and those banks, especially rural areas, if any persons want to take the banking services, so they can approaching the business correspondents because there is no bank is in their village, so they are approaching the business correspondent. And here the point is, see, and here the business correspondents are providing the banking services at village level, and these business correspondents and business facilitators are taking the approval from banks, and they will provide the services at village level, and due to these type of services these people has getting some type of commissions. ఇప్పుడు కాన్సెప్ట్ ఏంటంటే డిజిటల్ సాథీ అనే ప్రోగ్రామ్ ని హెల్ప్ తీసుకొని డిజిటల్ సాథీ అనేది ఇంకా ఇది డిస్ట్రిబ్యూషన్ ప్లాట్ఫామ్ ఇంకా బాగా సర్వీసెస్ ని విలేజెస్ లో ఆఫర్ చేయడం అనమాట. దెన్ అప్ టు ద లాస్ట్ మైల్ ఆఫ్ ద విలేజెస్, అప్ టు ద లాస్ట్ మైల్ దే హ్యావ్ టు ప్రొవైడ్ ద బ్యాంకింగ్ సర్వీసెస్ టు ఆల్ ద పీపుల్. దట్స్ ద మెయిన్ పాయింట్. ఇట్ విల్ కనెక్ట్ ద బిజినెస్ కరస్పాండెన్స్ విత్ పీపుల్ ఓన్లీ, బిజినెస్ ఫెసిలిటేటర్ విత్ పీపుల్. ఈ అప్లికేషన్ యూజ్ చేసి వీళ్ళు ఏం చేస్తారండి అంటే ఈ బిజినెస్ కరస్పాండెన్స్ డైరెక్ట్ గా విలేజెస్ లో ఉన్న పర్సన్ దగ్గరికి వెళ్ళి డైరెక్ట్ గా వాళ్ళకి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడం కానీ, లేదా వాళ్ళ దగ్గర నుంచి అమౌంట్ ఆఫ్ మనీ డిపాజిట్ తీసుకోవడం కానీ స్పాట్ లో ఈ వెబ్సైట్ లో లాగిన్ చేసేసి వీళ్ళంతా ఈ ప్రాసెస్ కంప్లీట్ చేయొచ్చు అనమాట. సో కాబట్టి డిజిటల్ సాథీ ఈజ్ వన్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ విచ్ ఈస్ లాంచ్డ్ బై ద బ్యాంక్స్ రీసెంట్లీ, అండ్ ఇట్ విల్ కనెక్ట్ ద బిజినెస్ కరస్పాండెన్స్ అండ్ బిజినెస్ ఫెసిలిటేటర్ విత్ పబ్లిక్ ఓన్లీ. పబ్లిక్ తో కనెక్ట్ అవుతారనమాట ఈ సర్వీస్ని యూజ్ చేయడం. ఇంతకీ ఈ కాన్సెప్ట్ని ఏ బ్యాంక్ వాళ్ళు తీసుకొచ్చారంటే దట్ ఈస్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ హ్యాస్ స్టార్టెడ్ దిస్ కాన్సెప్ట్ ఓన్లీ. సో హెచ్డిఎఫ్సి ఇస్ లార్జెస్ట్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ ఇన్ ఇండియా,
రీసెంట్గా హెచ్డిఎఫ్సి బ్యాంక్లో హెచ్డిఎఫ్సి ఆర్గనైజేషన్ వాళ్ళు మెర్జ్ అవ్వడం కూడా జరిగింది. సో ఐసిఐసి బ్యాంక్ కూడా ముంబైలో ఉంది, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముంబై, ఎస్ బ్యాంక్ ముంబై, యాక్సిస్ బ్యాంక్ ముంబై. ఇక్కడున్న అన్ని బ్యాంకులు కూడా హెడ్ ఆఫీసెస్ ముంబైలోనే ఉన్నాయి. ఐసిఐసి బ్యాంక్ ట్యాగ్ లైన్ ఏంటి? హమ్ హైనా ఖయాల్ ఆప్కా ఈజ్ అ ట్యాగ్ లైన్ ఫర్ హమ్ హైనా ఖయాల్ ఆప్కా. హమ్ హైనా ఖయాల్ ఆప్కా ఆప్కా ఈజ్ అ ట్యాగ్ లైన్ ఫర్ ICICI Bank. HDFC Bank, we understand your world. We understand your world is a tagline for this one. Yes Bank tagline ఏమవుతుంది? Your experience is expertise is a tagline for Yes Bank. State Bank of India, that is a good people to grow. I mean, State Bank of India have 5 taglines are there. With you all the way, the nation bank on us, pure banking, nothing else. With you, the banker to every Indian, a bank for common man. ఇవన్నీ SBI యొక్క taglines అవుతాయి. Axis Bank కి బడతీ కా నామ్ జిందగీ. సి అలాగే ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్ ఎక్సెప్ట్ నేమ్. ఇది కూడా యాక్సిస్ బ్యాంక్ ట్యాగ్ లైన్ అవుతుందండి. సరే, ఇప్పుడు ఇంకో క్వశ్చన్ చూద్దాం. సో ఈ క్వశ్చన్ ఏంటంటే, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ పేమెంట్ బ్యాంక్ కొలాబరేటెడ్ విత్ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా టు రోల్ అవుట్ అంటే ఇంట్రడ్యూస్ అనమాట. సో ఎన్పిసిఏ టు రోల్ అవుట్ ద ఫేస్ అథెంటికేషన్ ఫర్ ఏఈపిఎస్, ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్. సో చెప్పండి, ఏ బ్యాంక్ వాళ్ళు రీసెంట్గా నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో టైఅప్ అయ్యారు? దేనికోసం అండి అంటే, దే ఆర్ గోయింగ్ టు ఇంట్రొడ్యూస్ ద ఫేస్ అథెంటికేషన్ ఫర్ ఏఈపిఎస్. ఏఈపిఎస్ అంటే ఫుల్ ఫామ్ తెలుసు, ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ అంటాం. అంటే ఈ ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ నుంచి మనం ఏమేమి ఆపరేషన్స్ పర్ఫామ్ చేయొచ్చు అంటే, మనం అమౌంట్ ఆఫ్ మనీ డిపాజిట్ చేయాలంటే ఏఈపిఎస్ నుంచి డిపాజిట్ చేసుకోవచ్చు. అంటే డైరెక్ట్గా మనం చేయం, దాన్ని అక్కడ బిజినెస్ కరెస్పాండెన్స్ దగ్గర ఈ సర్వీస్ ఉంటుంది, వాళ్ళ దగ్గర చేయొచ్చు మనం. అలాగే బ్యాలెన్స్ ఎంక్వైరీ చూసుకోవచ్చు, బ్యాలెన్స్ ఎంక్వైరీ చేయొచ్చు. దాంతోపాటు మీరు మినీ స్టేట్మెంట్ చెక్ చేసుకోవచ్చు, మినీ స్టేట్మెంట్ చూడొచ్చు. సో తర్వాత మీరు అమౌంట్ ఆఫ్ మనీ ట్రాన్స్ఫర్ చేయాలన్నా చేసుకోవచ్చు అనమాట. ఇలాంటి అన్ని సర్వీసెస్ మనం ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్తో చేస్తాం. కాకపోతే ఇది ఒక స్వైపింగ్ మిషన్ అనమాట. దిస్ ఈస్ వన్ టైప్ ఆఫ్ స్వైపింగ్ మిషన్. సో ఈ స్వైపింగ్ మిషన్లో మనం ఏం చేస్తారంటే, మన కార్డ్ని స్వైప్ చేసి ఈ బయోమెట్రిక్ డివైస్కి కనెక్ట్ అయి ఉంటుంది. మీరు ఎప్పుడైతే ఫింగర్ ప్రింట్ వేస్తారో, ఫింగర్ ప్రింట్ వేసినప్పుడు మీ యొక్క బ్యాంక్ యొక్క రిలేటెడ్ డీటెయిల్స్ ఓపెన్ అవుతాయి. దాంట్లో మీరు అమౌంట్ ఆఫ్ ని డిపాజిట్ చేయాలంటే డిపాజిట్ బటన్ క్లిక్ చేసి అమౌంట్ ఆఫ్ ని డిపాజిట్ చేయొచ్చు. విత్డ్రా చేయాలంటే అక్కడ అమౌంట్ ఆఫ్ ని క్లిక్ చేసి విత్డ్రా అమౌంట్ ఆఫ్ మనీ మనం విత్డ్రా దాంట్లోంచి డైరెక్ట్ అవుతాయి, బట్ ఆ బిజినెస్ కరెస్పాండెన్స్ మీకు పే చేస్తారు. ట్రాన్స్ఫర్ చేయాలంటే ఆధార్ టు ఆధార్ ఎనేబుల్, ఆధార్ నుంచి ఆధార్కి, ఆధార్ టు ఆధార్ అమౌంట్ కూడా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఆధార్ టు ఆధార్ వీ కెన్ ట్రాన్స్ఫర్ ద మనీ ఫ్రమ్ వన్ ఆధార్ నెంబర్ టు అనదర్ ఆధార్ నెంబర్. అంటే ఈ ఆధార్తో లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ నుంచి ఈ ఆధార్తో లింక్ అయిన బ్యాంక్ అకౌంట్కి ఈ ఏఐపిఎస్ సర్వీస్ నుంచి అమౌంట్ ఆఫ్ అని పంపించవచ్చు. కరెంట్లీ ఇప్పుడు ఈ ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ వాడడానికి అథెంటికేషన్ జరుగుతుంది. ఏ అథెంటికేషన్ చేస్తారండి అంటే, మనం మన ఆధార్ నెంబర్ ఇవ్వాలి, దాంతోపాటు ఆధార్ నెంబర్తో పాటు మన ఐరిస్ ఏదైనా కానీ, ఫింగర్ ప్రింట్ కానీ, ఆధార్ నెంబర్ ఫింగర్ ప్రింట్ కాంబినేషన్స్, లేదా ఆధార్ నెంబర్ ఐరిస్ అనమాట. ఎందుకంటే ఆధార్ మనం తీసుకునేటప్పుడు మన కళ్ళని స్కాన్ చేసి మన అథెంటికేషన్ తీసుకుంటారు కాబట్టి, అలా ఆ రెండిట్లో ఏ సర్వీస్ నుంచి అయినా కానీ మనం ఈ రోజు కరెంట్ అమౌంట్ ఆఫ్ మనీ ఆధార్ ఏఈపిఎస్ సర్వీసెస్ని యూజ్ చేయడానికి పాసిబుల్ ఉంది. ఇప్పుడు వీళ్ళు కొత్త న్యూ కాన్సెప్ట్ ఏంటండి అంటే, దీంతో పాటు వీళ్ళు ఫేస్ అథెంటికేషన్ కూడా పెట్టబోతున్నారు అనమాట. ఫేస్ అథెంటికేషన్ కూడా, సో ఆధార్ ఫేస్ అథెంటికేషన్తో కూడా ఏఈపిఎస్ అకౌంట్ ఆపరేట్ చేసే సర్వీసెస్ని ఆ బ్యాంక్ వాళ్ళు క్రియేట్ చేశారు. ఇంతకీ ఏ బ్యాంక్ అది అంటే, వీ కెన్ సే ద ఆన్సర్ షుడ్ బి ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ ఓన్లీ. సో ఆన్సర్ డి, ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ హ్యాస్ వాట్ ఆర్ ద ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ హ్యావ్ ద నియర్లీ 5 lakhs అవుట్లెట్స్ ఆర్ దేర్. దేశం మొత్తం మీద ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్కి 5 లక్షల వరకు అవుట్లెట్స్ ఉన్నాయి. ఈ 5 లక్షల అవుట్లెట్స్లో ఈ ఏఐపిఎస్ సర్వీసెస్ ఉన్నాయి. అక్కడికి వెళ్ళి మీరు ఏం చేయొచ్చండి అంటే, మీ ఫేస్ అథెంటికేషన్ నుంచైనా, ఫింగర్ ప్రింట్ నుంచైనా, లేకపోతే దెన్ ఆధార్ నెంబర్తో మీరు అక్కడ బోర్డు మీద రాసిన యాక్షన్స్ పర్ఫామ్ చేయొచ్చు. డిపాజిట్స్ కానీ, విత్డ్రాల్ కానీ, బ్యాలెన్స్ ఎంక్వైరీ కానీ, మినీ స్టేట్మెంట్ కానీ, సో ఆధార్ టు ఆధార్ ట్రాన్స్ఫర్ కానీ, దీస్ ఆల్ ఫెసిలిటీస్ యూ కెన్ పర్ఫామ్ హియర్. సో టెల్ మీ విచ్ ఆఫ్ ద బ్యాంక్ హ్యాస్ ఇంట్రొడ్యూస్డ్ దిస్ కాన్సెప్ట్? వీ కెన్ సే దట్ ఈస్ ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ హ్యాస్ స్టార్టెడ్ దిస్ కాన్సెప్ట్ ఓన్లీ. ద ఆన్సర్ ఈస్ ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ ఓన్లీ. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ ఈస్, so which of the following bank has filed a draft red herring prospects, that is a DRHP, with the Securities Exchange Board of India for an initial public offering? See, that is a bank has recently collaborated with oka bank recent ga SEBI tho oka type of collaboration chesindi. I mean, it is approached to the SEBI and finally ikkada draft red herring prospects ni accept chesaru. Ante what are the rules SEBI has kept? The bank has accepted the type of rules. సెబీ ఎవరన్నా ఒక షేర్ మార్కెట్కి ఎంటర్ అవ్వాలంటే సెబీని పర్మిషన్ తీసుకోవాల్సింది, బికాస్ ఇట్ ఈస్ హెడ్ ఆఫ్ ద టోటల్ సెక్యూరిటీస్ మార్కెట్ ఆర్ ఇట్ ఈస్ హెడ్ ఆఫ్ ద క్యాపిటల్ మార్కెట్ ఇన్ ఇండియా. సో అలాంటిది ఈ బ్యాంక్ కొత్తగా ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ ఇవ్వబోతుంది. ఐ మీన్, ఇట్ ఈస్ గోయింగ్ టు ఆఫర్ ఐపీఓ.
So this bank has approached the Securities Exchange Board of India, and finally it is filed the draft hearing prospect. That means applications forms అవ్వచ్చు, లేకపోతే ఎంటర్ అవడానికి ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ వాటన్నిటిని కూడా ఈ బ్యాంక్ యాక్సెప్ట్ చేసింది, అండ్ ఇట్ ఈస్ ఫైల్డ్ ద టోటల్ డీటెయిల్స్ దేర్. అండ్ ఫైనల్లీ సెబీ హ్యాస్ అప్రూవ్డ్ ద బ్యాంక్, అండ్ ద బ్యాంక్ ఈస్ గోయింగ్ టు లాంచ్ ద ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ సూన్ ఓన్లీ. సో ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ మీన్స్ వాట్? బేసికలీ ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ అంటే ఎనీ టైప్ ఆఫ్ any company want to enter in the securities, that is going to enter in the share market. So after then first time it will issue the shares. That is called as a initial public offering. That means any unlisted company issue the share to public. Any unlisted company, any unlisted company issue the share to public. Any unlisted company issue the share to public for the first time. Any unlisted company issue the share to public for the first time. Okay, so any enlisted company issue the share to public for the first time in order to raise the capital of the company, because the first time the company has going to approach in the share market. the share market కి వెళ్ళిన తర్వాత తనకి ఫండ్ రైజ్ చేయడం కోసం ఏ కంపెనీ అయినా షేర్ లోకి దిగుతుంది అనమాట. సో బికాస్ ఐ వాంట్ టు స్టార్ట్ ఎ న్యూ కంపెనీ, సో ఐ వాంట్ టు రైజ్ ద ఫండ్స్ బికాస్ ఐ నీడ్ మనీ. So where I can raise the money, there is option Securities Exchange Board of India. So I can enter in the market, so I can raise the fund. So fund raise చేయాలంటే ముందు నేను షేర్లు అమ్మాలి. ఫస్ట్ నేను అమ్మే ఏదైతే షేర్లు ఉంటాయి కదా, నేను ఈ రోజే షేర్ మార్కెట్లోకి వెళ్ళాను, ఐఎమ్ ఇష్యూయింగ్ ద షేర్ ఫర్ ద ఫస్ట్ టైం. So those shares are considered as a initial public offering అంటాం. So now the bank is also going to start entering the initial public offering. So it is taken approval from Securities Exchange Board of India, and which is the answer for this question, that is FinCare Small Finance Bank. So these all are the total small finance banks only. Total India consisting of 12 small finance banks are there. The paid up capital of small finance bank is what? The paid up capital of small finance bank, that is a 300 crores. Or you can say one more point, if any any urban cooperative bank, any UCB means urban cooperative bank want to convert it into small finance bank, they initially need 150 crores of a paid up capital. After 5 years, after 5 years, so that can be increases to 300 crores only. Okay, any urban cooperative bank want to start the small finance bank, initially they need 150 crores of paid up capital. After 5 years, that can be increases to 300 crores. So the chairman, which committee recommendations small finance banks are established in India? We can say that is Usha Thorat committee recommendations. Payment banks are Nachiket More committee recommendations, but this bank, small finance banks are Usha Thorat committee recommendations. See, Jana Small Finance Bank head office is Bengaluru, FinCare Small Finance Bank is Bengaluru, AU Small Finance Bank is Jalandhar, Equitas Small Finance Bank is Chennai, Ujjivan Small Finance Bank is, which is also in Bengaluru only. Yeah, then come to next question. So which bank has introduced the EBG, that is Electronic Bank Guarantee Facility, for its customer in partnership with the National E-Governance Service Limited? ఏ బ్యాంక్ వాళ్ళు రీసెంట్ గా నేషనల్ ఈ గవర్నెన్స్ సర్వీసెస్ లిమిటెడ్ తో కలిసి ఎలక్ట్రానిక్ బ్యాంక్ గ్యారంటీ ఫెసిలిటీని ఆఫర్ చేయబోతున్నారు. ఏ బ్యాంక్ అది? ఎలక్ట్రానిక్ బ్యాంక్ గ్యారంటీ సర్వీసెస్ ని ఈబీసీ ఎలక్ట్రానిక్ బ్యాంక్ గ్యారంటీ అనే ఒక ఫెసిలిటీని నేషనల్ ఈ గవర్నెన్స్ సర్వీస్ లిమిటెడ్ తో కలిసి ఏ బ్యాంక్ వాళ్ళు ఇస్తున్నారు? ద బ్యాంక్ ఆన్సర్ ఈస్ అ సౌత్ ఇండియన్ బ్యాంక్ ఓన్లీ. ఇట్ ఈస్ అ కేరళ బేస్డ్ బ్యాంక్. సౌత్ ఇండియన్ బ్యాంక్ ఈస్ గివింగ్ దిస్ టైప్ ఆఫ్ అనౌన్స్మెంట్. సరే, ఇప్పుడు ఈబీజీ అంటే ఎలక్ట్రానిక్ బ్యాంక్ గ్యారంటీ అంటే ఏంటి? ఇంతకుముందు బ్యాంక్ గ్యారంటీ అనేవాళ్ళు ఇప్పుడు ఈ సర్వీసెస్ మొత్తం ఆన్లైన్లో ఇస్తున్నారు కాబట్టి ఈబీజీ అవుతుంది అనమాట. సో బేసిక్గా ఇక్కడ జస్ట్ వీ కెన్ మేక్ ఏ వన్ అండర్స్టాండింగ్ హియర్. దెర్ ఈస్ అ 2 persons ఆర్ దేర్, అండ్ సెల్లర్ అవ్వచ్చు అండ్ అనదర్ పర్సన్ వచ్చి బయర్ అనుకుందాం. బయర్ ఇప్పుడు ఈ సెల్లర్ ఈ పర్సన్కి సమ్ ప్రాపర్టీని అమ్మాడు అనుకుందాం. మేబీ దట్ ఈస్ ఒక 1 lakh rupees ఆఫ్ 1 lakh rupees ఆఫ్ ప్రాపర్టీని ఈ బయర్కి అమ్మడం జరిగింది. ఓకే, కానీ ఈ సెల్లర్ ఈ ప్రొడక్ట్ని లెట్స్ సీ ద 2 lakhs అనుకుందాం. 2 lakh rupees ఆఫ్ ప్రాపర్టీ సెల్లర్ బయర్కి అమ్మడం జరిగింది. కానీ ఈ సెల్లర్ ఈ ప్రొడక్ట్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం కోసం ఈ సెల్లర్కి అయిన ఖర్చు ఎంత అండి అంటే మేబీ 1.5 lakhs అనమాట. 1.5 lakhs అయింది ఇతను మ్యానుఫ్యాక్చరింగ్ చేసినందుకు. బట్ ఫైనల్గా 2 లక్షలకి బయర్కి అమ్మాడు. బట్ బయర్ హ్యావ్ టు పే ద 2 lakh rupees ఆఫ్ మనీ. కానీ ఇక్కడ బయర్ 2 lakh rupees ఆఫ్ మనీ కట్టడానికి అతని దగ్గర అమౌంట్ లేకపోతే, సో ఈ బయర్ ఏం చేస్తాడండి అంటే ఇతను సెల్లర్ ఒక డాక్యుమెంట్ ఇష్యూ చేస్తాడు. బికాస్ దట్ ఈస్ 2 lakh rupees ఆఫ్ వర్త్ ఆఫ్ బిల్ అనమాట. 2 lakh rupees వర్త్ ఉన్న ఒక బిల్లుని బయర్కి ఇస్తారండి. దట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ ప్రూఫ్ అనమాట, కొన్నట్టు. బిల్లు ఎవరైనా మనం కొన్నప్పుడు మనకి సెల్లర్ బిల్ ఇస్తాడు కదా, అలాగే ఇతను కూడా ఒక బిల్ ప్రొవైడ్ చేస్తారు. ఆ బిల్లుని తీసుకొని ఇతను ఎక్కడి దాకా వెళ్తారండి అంటే హీస్ అప్రోచింగ్ ద బ్యాంక్.
ఆ డాక్యుమెంట్ సంథింగ్ ఒక బ్యాంక్ గ్యారంటీ ఒక డాక్యుమెంట్ తీసుకొని తన బ్యాంక్ దగ్గరికి వెళ్తాం. సో ఇప్పుడు బ్యాంక్ ఏం చేస్తుందండి అంటే ఆ 2 lakh రూపీస్ వర్త్ ఉన్న అగ్రిమెంట్ ఏదైతే ఉందో ఆ బిల్ ఏదైతే ఉందో లేకపోతే ఒక ప్రూఫ్ అనమాట ఆ 2 lakh రూపీస్ ఆఫ్ డాక్యుమెంట్ తీసుకొని బ్యాంక్ వాళ్ళు ఈ బయర్కి ఎంత ఇస్తారండి అంటే ఇదే బ్యాంక్ విల్ గివ్ మేబీ 1.8 lakh రూపీస్ ఆఫ్ మనీ. బ్యాంక్ అనేది 1,80,000 రూపాయలు మాత్రమే ఈ బయర్కి పే చేయడం జరుగుతుంది అనమాట. 1.8 lakh రూపీస్ ఆఫ్ మనీ. సో యాక్చువల్గా బయర్ ఎంత పే చేయాలి, బయర్ ఎంత కట్టాలండి అంటే హీస్ హ్యావ్ టు పే ద 2 lakh రూపీస్ ఆఫ్ మనీ. బట్ బ్యాంక్ అతనికి ఇచ్చింది ఎంత 1.8 lakh రూపీస్ అనమాట. ఇప్పుడు ఈ అగ్రిమెంట్ లో ముగ్గురు ఇన్వాల్వ్ అవుతారండి. ఇక్కడ సెల్లరు ఉంటారు, బయరు ఉంటారు అనమాట. సెల్లర్, బయర్ అలాగే బ్యాంక్ ఉంటారు. సో ఇప్పుడు ఈ ప్రూఫ్ ఏదైతే సెల్లర్ ఉంటుందో అతను దాని మీద ఈ బయర్ అనే పర్సన్ సిగ్నేచర్ చేస్తారు. ఇప్పుడు నేను 2 lakh రూపీస్ ఆఫ్ బిల్ ఇతనికి ఇచ్చాను. ఆ 2 lakh రూపీస్ ఆఫ్ బిల్ మీద సో అగైన్ ఐ విల్ రిపీట్ దిస్ ఎగ్జాంపుల్. సి సెల్లర్ అండ్ బయర్. So don't be confused. I am again repeating this point. The seller has a total property he sold to the buyer is that is a 2 lakh rupees of property నమ్మాడు సంథింగ్ ఒక ప్రోడక్ట్ ని. ఈ ప్రోడక్ట్ ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసినందుకు సెల్లర్ కైనా ఖర్చు 1.5 lakhs అనుకోండి. అతను 2 లక్షలకి అమ్మడం జరిగింది. ఓకేనా, 2 లక్షలకు అమ్మాడు. ఇతను ఈ అమౌంట్ ఆఫ్ మనీ ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నప్పుడు సెల్లర్ ఇతనికి ఒక బిల్ ఇస్తాడనమాట. ఒక బిల్ అంటే ఆ 2 lakh రూపీస్ వర్త్ ఉన్న బిల్ ప్రొవైడ్ చేసి అతని దగ్గర నుంచి సిగ్నేచర్ తీసుకుంటాడు. ఆ డాక్యుమెంట్ మీద బయర్ సైన్ చేసి సెల్లర్కి ఇస్తారు. ఇప్పుడు ఈ సెల్లర్ ఈ డాక్యుమెంట్ ని తీసుకుని ఎవరి దగ్గరికి వెళ్తారండి అంటే బ్యాంకుకి వెళ్తారు. ఓకేనా, ఇతను కూడా బోత్ బయర్ అండ్ సెల్లర్ బోత్ పీపుల్ హాస్ అప్రోచింగ్ ద బ్యాంక్. And here the bank will take the total 2 lakh rupees of document here, and the 2 lakh rupees of document bank will pay. Banks is saying that I will pay only 1.8 lakh rupees of money. So 1,80,000 రూపాయలు మాత్రమే పే చేస్తానని చెప్పడం జరిగింది. అప్పుడు ఈ 1.8 lakh రూపీస్ ఆఫ్ మనీ ఎవరికి పే చేస్తారండి అంటే సెల్లర్కి పే చేస్తారు. 1.8 lakh రూపీస్ ఆఫ్ మనీ సెల్లర్కి పే చేస్తారు. సెల్లర్ ఈ అమౌంట్ ఆఫ్ మనీ తీసుకోవడానికి ఒప్పుకోడా అండి అంటే బికాస్ హీ విల్ యాక్సెప్ట్ డెఫినెట్లీ. ఎందుకండి అంటే అతనికి అయిన ఖర్చు 1.5 lakhs, బట్ హీస్ గెటింగ్ 1.8 lakhs అంటే 30,000 రూపీస్ ప్రాఫిట్ వస్తున్నాయి కదా. బట్ ఇతను అనుకున్నాడు 2 lakhs ప్రాఫిట్ వస్తుంది అనుకున్నాడు. బట్ కానీ వరస్ట్ సిచ్యువేషన్ లో అతనికి 2 lakhs వచ్చే పరిస్థితి కనబడట్లేదు. అంతా బాగుంటే 2 lakhs he will get. Otherwise, and he's saying okay, I will get 1.8 lakh rupees of money. 1.8 lakhs వస్తాయి కదా అని చెప్పి సో బ్యాంక్ వాళ్ళు ఆ అమౌంట్ ఆఫ్ మనీ 1.8 lakh రూపీస్ ఇతనికి పే చేస్తారు. అంటే ఇండైరెక్ట్ గా బ్యాంక్ ఏం చేసిందంటే ఇట్ ఈస్ గివింగ్ వన్ టైప్ ఆఫ్ గ్యారంటీ అనమాట. బయర్కి ఒక గ్యారంటీ ప్రొవైడ్ చేసింది. సో ఆ ప్రూఫ్ తీసుకొని సెల్లర్కి అమౌంట్ ఆఫ్ మనీ పే చేసింది. తర్వాత ఈ బ్యాంక్కి ఈ బయర్ ఎంత పే చేయాలండి అంటే 2 lakh రూపీస్ ఆఫ్ మనీ పే చేయాలి. 2 lakh రూపీస్ బ్యాంక్కి ఇతను పే చేయాల్సి వస్తుంది. సో ఓకేనా, ఫస్ట్ ఇక్కడ ఈ ప్రాసెస్ ని మనం ఏమంటామండి అంటే బ్యాంక్ గ్యారంటీ అంటాం. ఈ బ్యాంక్ గ్యారంటీలో ముగ్గురికి ప్రాఫిట్ ఉంది. ఎవరెవరికి ఉంది? బ్యాంక్కి ప్రాఫిట్ ఉంది, సెల్లర్కి బెస్టే, బయర్ కూడా, ముగ్గురికి కన్వీనియంట్ అనమాట. ఏంటండి సెల్లర్కి ప్రాఫిట్ ఏంటి? సెల్లర్కి ఎందుకు కంఫర్టబుల్ అండి అంటే అతనికి 2 lakhs రావాలి, ఇతను కట్టకపోతే 2 lakhs పోయేది కదా. బ్యాంక్ అట్లీస్ట్ ఈస్ పేయింగ్ 1.8 lakh రూపీస్ ఆఫ్ మనీ. దట్ విల్ బి మోర్ దెన్ హిట్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్. సో సెల్లర్ విల్ ఫీల్ హ్యాపీ, ఇట్ ఈస్ కంఫర్టబుల్ ఓన్లీ. బయర్కి హ్యాపీ ఏంటండి అంటే హీస్ గెటింగ్ సమ్ టైమ్, ఇమీడియట్ గా పే చేయాల్సిన టైం లేదు కదా. సో హీస్ టేకింగ్ 2 lakh రూపీస్ ఆఫ్ లేటర్ హీ కెన్ పే టు బ్యాంక్ ఓన్లీ. సో అతనికి టైం దొరికింది. అతను 2 lakh రూపీసే కట్టాలి, ఇతనికైనా 2 lakhs కట్టాలి, బ్యాంకుకైనా 2 lakhs కట్టాలి. సో కాబట్టి బ్యాంక్ విల్ ఫీల్ కంఫర్టబుల్ హియర్. బయర్ ఫీల్ కంఫర్టబుల్. మరి బ్యాంక్ కి హ్యాపీ ఏంటండి అంటే బ్యాంక్ కి ఇతను 2 lakhs పే చేస్తున్నాడు కదా. బ్యాంక్ హెల్ప్ పెయిడ్ 1.8 lakhs టు సెల్లర్, బట్ ద బయర్ ఈస్ పేయింగ్ 2 lakh రూపీస్ ఆఫ్ మనీ. 20,000 ఆఫ్ ప్రాఫిట్ ఈస్ దేర్ ఫర్ బ్యాంక్, అండ్ దిస్ ఈస్ కాల్డ్ యాజ్ అ బ్యాంక్ గ్యారంటీ ఓన్లీ. ఇప్పుడు ఈ ప్రాసెస్ మొత్తాన్ని కూడా ఆన్లైన్ లో చేయడానికి జరుగుతున్నారు. ఇంతకుముందు మాన్యువల్ గా జరిగేది. ద ఫిజికల్లీ ద పర్సన్ హ్యావ్ టు approach. Now no need to approach the physically. The total process is doing online only. This type of concept is introduced by which of the bank means that is a South Indian bank has started this service, which is belongs to Kerala based bank. HDFC Bank is Mumbai. Karur Vaishya Bank is it is belongs to Tamil Nadu state Chennai. Kotak Mahindra Bank is Mumbai. Karnataka Bank వచ్చి మంగళూరులో ఉంది. మంగళూరు అంటే కర్ణాటక స్టేట్ అన్నమాట. See, come to next question. Next point is recently Pine Labs has announced the acceptance of digital rupee on its POS terminal in partnership with which bank? Recent గా Pine Labs అనే ఒక కంపెనీ, recently it is one of the merchant commerce platform, Pine Labs, merchant commerce platform Pine Lab. It is announced the acceptance of digital rupee. సో వీళ్ళు ఒక డిజిటల్ రూపీని యాక్సెప్ట్ చేస్తున్నారు at its POS terminals in the partnership with which bank? ఏ బ్యాంక్ యొక్క పాయింట్ ఆఫ్ సేల్ డివైసెస్ దగ్గర, ఏ బ్యాంక్ యొక్క POS పాయింట్ ఆఫ్ సేల్ అంటే స్వైపింగ్ మిషన్స్ ఉన్నాయి కదా, ఆ స్వైపింగ్ మిషన్ లో కూడా మనం దాన్ని యూజ్ చేసి మనం డిజిటల్ రూపీలో పేమెంట్ చేయొచ్చు. లైక్ ఇస్ దట్ ఈస్ CBDC అనమాట. మరి ఏ బ్యాంక్ వాళ్ళు ఈ కాన్సెప్ట్ తీసుకొచ్చారండి అంటే ఆన్సర్ వచ్చి ICICI బ్యాంక్ అవుతుందండి. ఇప్పుడు ICICI బ్యాంక్ స్వైపింగ్ మిషన్స్ ఉన్నాయి కదా, ICICI బ్యాంక్ స్వైపింగ్ మిషన్ లో QR కోడ్ ఉంటుందండి. ఏది డిజిటల్ పేమెంట్ కి సంబంధించిన QR కోడ్ ఉంటుంది. ఈ బ్యాంక్ కస్టమర్స్ ఎవరైతే ఉంటారో పేమెంట్ చేయాలనుకున్నట్లయితే ICICI బ్యాంక్ QR కోడ్ ఉంటుంది, డిజిటల్ పేమెంట్ యొక్క QR కోడ్, ఎస్పెషల్లీ డిజిటల్ కరెన్సీ
క్యూఆర్ కోడ్, యూ కెన్ స్కాన్ దట్ వన్, యూ కెన్ మేక్ ద పేమెంట్ ఓన్లీ. సో కాబట్టి ఇది పైన ల్యాబ్ వాళ్ళు రీసెంట్గా ఈ సర్వీసెస్ని ఏ బ్యాంక్తో కలిసి స్టార్ట్ చేశారండి అంటే ఐసిఐసిఐ బ్యాంక్తో కలిసి స్టార్ట్ చేయడం జరిగింది. సో ఆల్రెడీ ఐ టోల్డ్ యూ ఐసిఐసిఐ బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ ఈస్ ఇన్ ముంబై. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ లాంచ్ ద 4th edition ఆఫ్ G20 టెక్ స్ప్రింట్ కాంపిటీషన్ టు ఇంప్రూవ్ ద క్రాస్ బోర్డర్ పేమెంట్స్. రీసెంట్గా ఎవరు, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ హ్యాస్ లాంచ్ ద, ఎవరండి 4th edition ఆఫ్ G20 టెక్ స్ప్రింట్ కాంపిటీషన్ లాంచ్ చేశారు? ఎందుకండి అంటే టు ఇంప్రూవ్ ద క్రాస్ బోర్డర్ పేమెంట్స్ అండి. క్రాస్ బోర్డర్ పేమెంట్ అంటే ఒక దేశం నుంచి వేరే దేశానికి మనం చేసే ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ టైంలో చేసే పేమెంట్స్ని క్రాస్ బోర్డర్ పేమెంట్స్ అంటాం. ఈ ఎడిషన్ యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటో తెలుసా? టు రెడ్యూస్ ద కౌంటర్ ఫెట్ కరెన్సీ నోట్స్. అలాగే దెర్ ఈస్ వన్ ఆఫ్ ద పాయింట్ ఈస్ టు రెడ్యూస్ ద మనీ లాండరింగ్. బేసిక్గా కరెన్సీస్ ఒక దేశం నుంచి వేరే దేశానికి పేమెంట్లు జరుగుతున్నప్పుడు బేసిక్గా మనీ లాండరింగ్ ఎక్కువగా జరుగుతుంది. సో ఆ మనీ లాండరింగ్ని తగ్గించడం కోసమైనా కానీ, అలాగే ఫేక్ కరెన్సీ నోట్స్ని కానీ, కౌంటర్ ఫిట్ ఫైనాన్సింగ్ ఆఫ్ టెర్రరిజంకి ఫైనాన్స్ చేసే క్రాస్ బోర్డర్ పేమెంట్ ద్వారానే టెర్రరిజంకి ఫైనాన్స్ వెళుతుంది. ఒక దేశం నుంచి వేరే కంట్రీకి చాలా మంది పేమెంట్లు చేస్తూ ఉంటారు కదా, అలా ఇల్లీగల్గా ఆ డబ్బు ఇల్లీగల్ ఫైనాన్స్ అవుతుంది. ఇల్లీగల్ ఫైనాన్సింగ్ పార్ట్గా అది టెర్రరిజంకి సపోర్ట్ అవుతుంది. ఐ మీన్ టెర్రరిజంని బూస్టప్ చేస్తున్నట్లు అవుతుంది. దాన్ని కంట్రోల్ చేయడం కోసం, ప్లస్ అలాగే ఈ టైప్ ఆఫ్ ఏంటిది మనీ లాండరింగ్ని కంట్రోల్ చేయడం కోసం ఈ 4th edition ఆఫ్ G20 టెక్ స్ప్రింట్ కాంపిటీషన్ని రీసెంట్గా కండక్ట్ చేశారు. సో ఎవరెవరు కలిసండి, ఎవరు కండక్ట్ చేశారు ఈ క్రాస్ బోర్డర్ పేమెంట్ అంటే విచ్ ఈస్ బై దట్ ఈస్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది, దాంతోపాటు ఇంకొక ఆర్గనైజేషన్ కూడా ఇన్వాల్వ్ అయింది ఇక్కడ. అండ్ విచ్ ఆర్ దెర్ ఇస్ 2 ఆర్గనైజేషన్స్ ఆర్ దేర్, వన్ ఈజ్ ఆర్బీఐ అండ్ బిఐఎస్. సో ఆన్సర్ వచ్చి ఈ 2 ఆర్గనైజేషన్స్ కలిసి ఈ 4th edition ఆఫ్ G20 టెక్ స్ప్రింట్ కాంపిటీషన్ రీసెంట్గా కండక్ట్ చేయడం జరిగింది. The main purpose of this competition is clear kada, to reduce there is some few problems are focusing. One is to reduce the anti-money laundering. Again, another one is financing of terrorism ni reduce cheyali. And there is some illicit finance risk ఉంటుంది, illicit forex risk కానీ, forex fraud going in the forex reserves కానీ, ఇలాంటి illegal transactions అండి. Any type of illegal transactions happening between the cross borderly, happening between one country to another country. Either it is a money laundering, or either it is a terrorism financing, either it is a illicit financing. See, any type of activities are there. To reduce these things, this program, this 4th edition of G20 tech sprint, the competition was conducted. These 2 organizations are participated there. These 2 organizations are mainly involved, RBI and Banks for International Settlements. BI's full form is Banks for International Settlements, which is headquarters belongs to Basel. Basel means where it is there. Basel is a place belongs to Switzerland only. SEBI full form, we know that one, Securities Exchange Board of India. The current chairman of SEBI is Madhavi Puribuch. Next question, see, Bharati Airtel and which bank has partnered to develop a solution using the artificial intelligence and machine learning to tackle fraud messages? బేసిక్గా ఈ మధ్యకాలంలో మనకి ఈ ఫ్రాడ్ మెసేజెస్ విపరీతంగా వస్తున్నాయి మొబైల్ ఫోన్స్కి. అన్నెసెసరీ ఫేక్ మెసేజెస్ కానీ, అన్నెసెసరీ లింకులు రావడం కానీ, మొబైల్ ఫోన్స్ని హ్యాక్ చేసే మెసేజెస్ పంపించడం కానీ, ఇలాంటి ఫేక్ మెసేజెస్ అన్నమాట. ఓకేనా, ఫ్రాడ్ మెసేజెస్ అని చెప్పొచ్చు. ఇది రోజుకి యాక్షన్ జరుగుతున్నాయి. బట్ దీని మీద టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు కానీ, టెలికాం ఆపరేటర్స్ కానీ, దే ఆర్ నాట్ టేకింగ్ ప్రాపర్ యాక్షన్స్. కానీ ఇప్పుడు రీసెంట్గా భారత్ ఎయిర్టెల్ ఈజ్ వన్ ఆఫ్ ద టెలికాం ఆపరేటర్. వీళ్ళు ఇలాంటి కేసెస్ని హ్యాండిల్ చేయడం కోసం, ఇలాంటి ఫ్రాడ్ మెసేజెస్ని రెడ్యూస్ చేయడం కోసం, కనిపెట్టడం కోసం వాళ్ళు ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ లెర్నింగ్ యూజ్ చేసి కొన్ని కొత్త సాఫ్ట్వేర్ని డిజైన్ చేశారు. విత్ హెల్ప్ ఆఫ్ దిస్ వన్ ఇట్ విల్ టాకిల్ ద ఫ్రాడ్ మెసేజెస్. So Bharati Airtel and which bank? The both are collaborated. There are the 2 organizations has collaborated and started this concept only. One is Bharati Airtel, another one is a bank. That bank is HDFC Bank only. Answer ఏమవుతుంది? HDFC Bank is a answer here. So these are the 2 organizations have started this concept. ఆల్రెడీ మనం HDFC Bank గురించి ఇప్పటి వరకు చెప్పిన ఒక 7 క్వశ్చన్స్లో స్మార్ట్ సాథీ అనే ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ని లాంచ్ చేసిన వాళ్ళు, డిజిటల్ పోర్టల్ని లాంచ్ చేసిన బ్యాంక్ ఏదంటే HDFC Bank వాళ్ళు స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ని యూజ్ చేసి ఫ్రాడ్ మెసేజ్ని కంట్రోల్ చేసే కాన్సెప్ట్ కూడా HDFC Bank వాళ్ళే చేశారు. బట్ ఎవరితో కలిసండి అంటే వీ కెన్ సే దట్ ఈస్ హ్యాపెండ్ విత్ భారత్ ఎయిర్టెల్. ఓకే, సరే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. అండ్ విచ్ ఆర్ ద ఫాలోయింగ్ బ్యాంక్ అండ్ క్యాష్ ఫ్రీ పేమెంట్స్ హ్యావ్ పార్ట్నర్డ్ టు ఆఫర్ గ్లోబల్ కలెక్షన్ అండ్ ఇంటర్నేషనల్ కలెక్షన్ సర్వీస్ ఫర్ ఎక్స్పోర్టర్స్? సరే ఇప్పుడు చూడండి, ఒక బ్యాంకు అలాగే ఒక క్యాష్ ఫ్రీ పేమెంట్స్. సో ఒక బ్యాంక్ అలాగే దర్ ఈస్ అ క్యాష్ ఫ్రీ పేమెంట్ ఈజ్ వన్ ఆఫ్ ద organization. It is one of the digital platform, and these 2 has collaborated and finally they will offer the global collection and international collection service. Global collection and international collection service for exporters అంటాం.
ఎక్స్పోర్టర్స్ అంటే దెన్ మన ఇండియన్ పర్సన్స్ ఎవరైతే ఫారిన్ కంట్రీకి గూడ్స్ ఎక్స్పోర్ట్ చేస్తున్నారో వాళ్ళ ఎక్స్పోర్టర్స్ అంటాం. ఇప్పుడు మనం ఎవరైనా ఎక్స్పోర్ట్ చేస్తే ఫారిన్ కంట్రీ వాళ్ళు మనకి పేమెంట్ ఇవ్వాలి. ఆ పేమెంట్ అనేది వాళ్ళు బేసిక్గా మన ఇండియన్ కరెన్సీలో ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ సర్వీస్ ఏంటండి అంటే ఇండియన్ కరెన్సీలో పేమెంట్ అవసరం లేకుండా గ్లోబల్ కరెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాటిలో మన ఇండియాకి వాటితో మన ఇండియాకి అమౌంట్ ఆఫ్ మనీ పే చేయొచ్చు అనమాట. సపోజ్ దట్ ఈస్ అ డాలర్. నేను ఎక్స్పోర్ట్ చేశాను ఫారిన్ కంట్రీ యూఎస్కి, వాళ్ళు యూఎస్లో డాలర్స్లో నాకు పే చేయొచ్చు. ఇప్పుడు ఇఫ్ సపోజ్ ఐఎమ్ ఎక్స్పోర్టింగ్ టు యూకే, వాళ్ళు నాకు పౌండ్లో పే చేయొచ్చు. ఐఎమ్ ఎక్స్పోర్టింగ్ టు జపాన్ వాళ్ళు నాకు యూరోలో పే చేయొచ్చు. అలా దగ్గరగా జపాన్ వాళ్ళు నాకు ఎన్స్లో పే చేస్తారు. ఫ్రాన్స్ కంట్రీకి కానీ లేదా యూరోపియన్ కంట్రీస్కి పంపిస్తే వాళ్ళు నాకు యూరోస్లో పంపిస్తారనమాట. అలా నేను ఏ దేశానికి అయితే ఎక్స్పోర్ట్ చేస్తానో వాళ్ళ దగ్గర ఉన్న సర్క్యులేట్ కరెన్సీలో వాళ్ళు నాకు పే చేయొచ్చు. దాన్నే ఏమంటే గ్లోబల్ కలెక్షన్ అంటాం. గ్లోబల్ కలెక్షన్ అంటే ఏంటి? దట్ ఈస్ ఎక్స్పోర్టర్ విల్ కలెక్ట్ ద టోటల్ ఆల్ టైప్ ఆఫ్ కరెన్సీ పేమెంట్స్. ఇట్ విల్ టేక్ ద గ్లోబల్లీ హీ విల్ యాక్సెప్ట్ ద పేమెంట్. దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ గ్లోబల్ కలెక్షన్. సో ఈ అమౌంట్ ఆఫ్ మనీ గ్లోబల్ కలెక్షన్స్ మన దగ్గర ఉంటే మనం ఫ్యూచర్ తర్వాత ఎవరికైనా ఇంపోర్ట్ చేసినప్పుడు వాళ్ళ దేశానికి మన దగ్గర ఉన్న కరెన్సీస్తో పే చేయొచ్చు అనమాట. సో ఇది ఏ బ్యాంక్ వాళ్ళు ఈ సర్వీస్ స్టార్ట్ చేశారంటే దట్ బ్యాంక్ ఈస్ కాల్డ్ యాజ్ దట్ ఈస్ యాక్సిస్ బ్యాంక్ హ్యాస్ స్టార్టెడ్ దిస్ కాన్సెప్ట్ ఓన్లీ. ఆన్సర్ ఈస్ యాక్సిస్ బ్యాంక్. ఓకే. Now, next question is, so which are the following bank in India? India Shuttler Finance Corporation have entered into a strategic partnership under the co-lending model. చెప్పండి, ఇప్పుడు ఏ బ్యాంక్ వాళ్ళు ఒక బ్యాంకు ప్లస్ అలాగే ఇండియా షట్లర్ ఫైనాన్స్ కార్పొరేషన్, ఇది ఒక ఇండియా షట్లర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ప్లస్ ఒక బ్యాంక్, వీళ్ళిద్దరూ కలిసి ఒక పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ చేశారు ఆన్ కో లెండింగ్ మోడల్ అంటాం. సో విచ్ ఆఫ్ ద బ్యాంక్ హ్యాస్ స్టార్టెడ్ ద కో లెండింగ్ మోడల్ especially to offer secured MSME loans. Especially the main purpose of this partnership is to provide the secured MSME loans. To provide the secured MSME loans here. Especially this is the main purpose of this one. Provide the secured MSME loan to middle class and lower middle class peoples are there. Who are the lower middle class persons and who are the middle class and lower middle class MSME peoples are there who are doing the MSME business, and to give the support for them and to provide the loans for these type of micro, small, medium enterprises people who are come under the low income bar. They are called as a low income borrowers or middle and low income borrowers. Especially ఎంఎస్ఎంఈలో బిజినెస్ చేసే వాళ్ళలో చాలా మంది మిడిల్ అండ్ లో ఇన్కమ్ గ్రూప్ పీపుల్స్ ఉంటారు కదా, వాళ్ళకి మిడిల్ అండ్ లో ఇన్కమ్ గ్రూప్ పీపుల్స్ ఉన్న వాళ్ళకి ఎంఎస్ఎంఈ లోన్స్ ప్రొవైడ్ చేయాలి. వాళ్ళకి మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్ లోన్స్ ఇవ్వాలి. ఎవరైతే మిడిల్ అండ్ లో ఇన్కమ్తో ఎంఎస్ఎంఈ బిజినెసెస్ చేస్తున్నారో వాళ్ళకి ప్రాపర్గా సెక్యూర్ లోన్ ఇవ్వడం కోసం ఈ కాన్సెప్ట్ తీసుకొచ్చారు. అర్థమైంది కదా? ఫైనల్ కంక్లూషన్, టు గివ్ ద లోన్స్ టు MSME and this type of program has initiated by that bank and India Shuttler Finance Corporation. For here answer is again Axis Bank only. So before we discuss the one question that is related to global collection, that is international collection, that the question is also Axis Bank, and here strategic partnership co-lending model, this is also started by Axis Bank with India Shuttler only. So the next question is, which bank has launched the Vishesh program to add 1 lakh new customers? ఏ బ్యాంక్ వాళ్ళు రీసెంట్గా విశేష్ అనే ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. దీని యొక్క మెయిన్ కాన్సెప్ట్ వచ్చి కొత్తగా 1 లక్ష మంది కస్టమర్లని యాడ్ చేయాలన్నమాట. అంటే కొత్తగా బ్యాంక్ అకౌంట్లో 1 లక్ష మందికి ఇవ్వాలి. ఈ కాన్సెప్ట్ని ఏ బ్యాంక్ వాళ్ళు స్టార్ట్ చేశారని అడుగుతున్నారు. ఇప్పుడు 1 లక్ష మందికి కొత్త కస్టమర్లు క్రియేట్ చేయడం అంటే ఎలా అండి అంటే, సో దే ఆర్ గోయింగ్ టు స్టార్ట్ ద న్యూ బ్యాంక్స్ ఇన్ ద అన్బ్యాంక్డ్ ఏరియాస్. సో దెర్ ఈస్ నో బ్యాంక్, దే ఆర్ గోయింగ్ టు స్టార్ట్ ద బ్యాంక్. ఎక్కడైతే బ్యాంకులు లేరో అక్కడ వీళ్ళు బ్యాంకుని ఓపెన్ చేద్దాం అనుకుంటున్నారు. సో ఆల్మోస్ట్ ఆల్ ఓవర్ ద ఇండియా దే ఆర్ గోయింగ్ టు ప్లాన్ ద నియర్లీ 675 న్యూ బ్రాంచెస్. కొత్తగా దేశం మొత్తం మీద ఒక 675 కొత్త బ్రాంచెస్ని ఓపెన్ చేయాలని డిసైడ్ చేశారు. ఆటోమేటిక్గా ఆ లొకాలిటీలో అందరూ బ్యాంక్ అకౌంట్లు తీసుకుంటారు కాబట్టి అలా 1 లక్ష మంది ఈజీగా అవ్వడానికి స్కోప్ ఉంటుంది. సో ఈ బ్యాంక్కి ఆల్ ఓవర్ ఇండియా మొత్తం మీద నియర్లీ 7,860 ప్లస్ బ్రాంచెస్ ఉన్నాయి. 7,860 బ్యాంకులు పైనే ఉన్నాయి. దాంట్లో 52%, హాఫ్ ఆఫ్ ద బ్రాంచెస్ వచ్చి విలేజెస్లో ఉన్నాయని చెప్పొచ్చు, ఒక 52% అనమాట. సో కాబట్టి ఆన్సర్ వచ్చి దీనికి హెచ్డిఎఫ్సి బ్యాంక్ అవుతుంది. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈజ్ అ స్మార్ట్ సాథీ అనే ప్రోగ్రామ్ని హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళే స్టార్ట్ చేశారు. ఇప్పుడు విశేష్ ప్రోగ్రామ్ అనే కాన్సెప్ట్ని కూడా ఏ బ్యాంక్ వాళ్ళు స్టార్ట్ చేశారండి అంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ కూడా హెచ్డిఎఫ్సి బ్యాంకే అవుతుందండి. ఓకేనా? సో అండ్ అనదర్ పాయింట్, ఇందాక భారతీ ఎయిర్టెల్తో కలిసి హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు ఫ్రాడ్ మెజర్సెస్ని కంట్రోల్ చేసే కాన్సెప్ట్ కూడా తీసుకొచ్చారు. అది కూడా హెచ్డిఎఫ్సి బ్యాంకే. సో ఈరోజు మొత్తం ఎక్కువ హెచ్డిఎఫ్సి బ్యాంక్ మీకు సంబంధించిన క్వశ్చన్స్ వస్తున్నాయి. ఆల్మోస్ట్ అవుట్ ఆఫ్ 11 3 క్వశ్చన్స్ బిలాంగ్స్ టు హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఒక 2-3 క్వశ్చన్స్ యాక్సిస్ బ్యాంక్కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా వచ్చున్నాయి. లెట్స్ ఈ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆర్గనైజేషన్ హ్యాస్ రీసెంట్లీ రిలీజ్డ్ ద కరెన్సీ అండ్ ఫైనాన్స్ రిపోర్ట్ ఫర్ ద ఫిజికల్ ఇయర్ 2022-23?
ఈ సంవత్సరం కరెన్సీ అండ్ ఫైనాన్స్ అనే రిపోర్ట్ని ఎవరు రిలీజ్ చేశారు? ఆబ్వియస్లీ ద క్వశ్చన్ ఆన్సర్ షుడ్ బి, అండ్ దట్ ఈస్ ఆర్బీ హ్యాస్ రిలీజ్డ్ దిస్ పర్టికులర్ రిపోర్ట్ ఓన్లీ. సో ఆర్బీ వాళ్ళు రిలీజ్ చేశారు. ద మెయిన్ థీమ్ ఆఫ్ దిస్ రిపోర్ట్, ఈ రిపోర్ట్ యొక్క మెయిన్ థీమ్ ఏంటంటే ద టూ వర్డ్స్ గ్రీనర్ క్లీనర్ ఇండియా. దిస్ ఇస్ అ థీమ్ అండి. సో అంటే ఈ కాన్సెప్ట్లో వీళ్ళు కొత్తగా గ్రీన్ ఇండియా మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. సో దే ఆర్ మెయిన్లీ ఫోకసింగ్ అబౌట్ క్లైమేట్ చేంజ్, రిడక్షన్ ఆఫ్ ద క్లైమేట్ చేంజెస్, ఫ్యూచర్ ఛాలెంజెస్ వీఆర్ ఫేసింగ్ త్రూ ఫ్యూచర్. ఎక్కువగా క్లైమేట్ చేంజ్ మీద ఫోకస్ చేశారు. ఇఫ్ ద క్లైమేట్ చేంజ్ ఈస్ దేర్ ఇన్ ద గుడ్ మేనర్, ఎన్విరాన్మెంట్ చేంజెస్ ప్రాపర్గా ఉన్నట్లయితే ఫ్యూచర్లో ఫైనాన్షియల్ క్రైసిస్ అనేవి రాకుండా ఎదుర్కోవచ్చు. బికాస్ దీనికోసం ఇండియా బ్యాంక్స్ అనేది ఫైనాన్స్గా పార్ట్గా ఎక్కువగా ఎన్విరాన్మెంట్కి సపోర్ట్ చేసే విధంగా లోన్లు ఇవ్వాలి, ఎన్విరాన్మెంట్ని ప్రాపర్గా మెయింటైన్ చేయాలి. వేర్ ఎవర్ ద హ్యావింగ్ ద గుడ్ ప్లెజెంట్ అట్మాస్ఫియర్ ఈస్ దేర్, దెన్ ఆటోమేటిక్లీ సో మెనీ కంపెనీస్ విల్ కమ్ దేర్ అండ్ దే విల్ స్టార్ట్ డూయింగ్ ఇన్వెస్ట్మెంట్స్ అండి. అలా ఇన్వెస్ట్మెంట్లు పెరిగితే మన ఇంకా ఆర్థిక వ్యవస్థ కూడా బాగుపడుతుంది అనమాట. ఎన్విరాన్మెంట్ ఈజ్ దేనికైనా ఎన్విరాన్మెంట్ అనేది ఒక బేసిక్. ఎన్విరాన్మెంట్ లేకుండా, ప్రాపర్ ఎన్విరాన్మెంట్ క్లైమేట్ సరిగా లేకుండా ఆ ప్లేస్లోకి ఎవరన్నా వచ్చి బిజినెస్లు పెట్టాలన్నా, ఇన్వెస్ట్మెంట్లు చేయాలన్నా కానీ, అండ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఓన్లీ. అండ్ when environment is giving support to the development of the economy, and it is make the strongest economy also, and to overcome the future challenges what are the facing currently through the climate changes, we have to reduce the type of thing. That's why they started the one new concept is a currency and finance అనే ఒక రిపోర్ట్ని వీళ్ళు రీసెంట్గా రిలీజ్ చేయడం జరిగిందండి. యాజ్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ రిపోర్ట్. అలాగే దీంతో పాటు వీళ్ళు ఏమన్నారండి అంటే కరెన్సీ అండ్ ఫైనాన్స్ రిపోర్ట్లో పాటుగా, సో వాట్ ఈస్ ద 2% ఆఫ్ జీడిపి వాల్యూ, 2% ఆఫ్ జీడిపి వాల్యూ till 2030, 2.5% of GDP till 2030, they have to use for the green financing only. సో ఈ రిపోర్ట్లో ఏం చెప్తున్నారంటే 2.5% ఆఫ్ మన జీడిపి ఏదైతే ఉందో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన జీడిపి ఒక 1000 కోట్లు అనుకుందాం. దాంట్లో 2.5% అంటే ఎంత? దగ్గరగా 25 crores అనమాట. 25 crores అమౌంట్ ఆఫ్ మనీ దేనికి ఇవ్వాలండి అంటే గ్రీన్ ఫైనాన్సింగ్కి ఇవ్వాలి. గ్రీన్ ఫైనాన్సింగ్ అంటే ఎన్విరాన్మెంట్ని బూస్టప్ చేసే విధంగా లోన్లు ప్రొవైడ్ చేయాలన్నమాట. ఇది ఈ రిపోర్ట్లోనే చెప్పారు. కరెన్సీ అండ్ ఫైనాన్స్ అంటే ఎస్పెషల్లీ టు బూస్ట్ అప్ ద ఎన్విరాన్మెంట్, ఎస్పెషల్లీ టు రెడ్యూస్ ద క్లైమేట్ చేంజెస్. వీ కెన్ రెడ్యూస్ ద కార్బన్ ఎమిషన్స్. కానీ ఇవన్నీ చేయాలంటే బ్యాంకులు ముందుకొచ్చి లోన్లు ఇవ్వాలంటే ఎంత ఇవ్వాలండి అంటే ఒక క్యాలిక్యులేషన్ చెప్పారు. మన జీడిపి ఎంతైతే ఉందో దాంట్లో 2.5% గ్రీన్ ఫైనాన్సింగ్కి ఇన్వెస్ట్మెంట్ చేయాలి. దానివల్ల ఏముంటే ఒక బెస్ట్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవుతుంది. ఎక్కడైతే బెస్ట్ ఎన్విరాన్మెంట్ ఉంటుందో, ప్లెజెంట్ అట్మాస్ఫియర్ ఉంటుందో, ద సో మెనీ పీపుల్ విల్లింగ్ టు డూ ద సమ్ టైప్ ఆఫ్ బిజినెసెస్ దేర్. దానివల్ల మన ఎకనామీ కూడా బాగుపడుతుంది అనమాట. సో ఈ కాన్సెప్ట్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఈ రిపోర్ట్ని రిలీజ్ చేయడం జరిగింది. సో ఆన్సర్ ఈస్ ఆర్బీఐ. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో అకార్డింగ్ టు ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిపోర్ట్, సో ఇండియా నీడ్స్ టు ఇన్వెస్ట్, ఇప్పుడే చెప్పాను కదా, అడిషనల్ % ఆఫ్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అండి. సో ఇట్స్ ఎంత అమౌంట్ ఆఫ్ మనీ ఇన్వెస్ట్ చేయాలండి అంటే ఎస్పెషల్లీ గ్రీన్ ఇండియా కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ రిపోర్ట్, ఇండియా నీడ్స్ ఇన్వెస్ట్ అండ్ అడిషనల్ % ఆఫ్ ఇట్స్ జీడిపి ప్రొడక్ట్. దేంట్లో ఇన్వెస్ట్ చేయాలి? ఎస్పెషల్లీ ఫర్ ద గ్రీన్ ఫైనాన్సింగ్. ఆన్సర్ వచ్చి 2.5% అనేది గ్రీన్ ఫైనాన్సింగ్కి వాడాలి అనేది ఇందాక చెప్పిన కరెన్సీ అండ్ ఫైనాన్స్ రిపోర్ట్లో పార్ట్. ఇది కూడా దిస్ క్వశ్చన్ ఈజ్ ఆల్సో రిలేటెడ్ టు కరెన్సీ అండ్ ఫైనాన్స్ ఓన్లీ. సో ఆ రిపోర్ట్ని ఇన్ ప్రీవియస్ క్వశ్చన్ 12th క్వశ్చన్ ఎవరు ఇచ్చారు ఆ రిపోర్ట్ అంటే ఆర్బీఐ, కరెన్సీ అండ్ ఫైనాన్స్ రిపోర్ట్. దాంట్లో ఎంత అమౌంట్ ఆఫ్ గ్రీన్ ఫైనాన్సింగ్ వాడమంటున్నారండి అంటే దట్ ఈస్ 2.5% ఆఫ్ జీడిపి అని. దెన్ కమ్ టు నెక్స్ట్ క్వశ్చన్. విచ్ కంపెనీ హ్యాస్ రీబ్రాండెడ్ ద పే బ్యాక్ ఇండియా యాజ్ అ జిలన్? పే బ్యాక్ అంటే మళ్ళీ వెనక్కి పే చేయండి అనే కాన్సెప్ట్ అనమాట. పే బ్యాక్ అనేది ఇది యాక్చువల్గా ఆ కంపెనీలో ఒక సర్వీస్. ఇది భారత్ పే అనే ఒక కంపెనీ ఉందా, ఇది 2018లో స్టార్ట్ చేసిన ఒక డిజిటల్ పేమెంట్ యాప్ ఇది. సో ఇది ఒక ఫిన్టెక్ కంపెనీ అనొచ్చు, ఒక డిజిటల్ ఫిన్టెక్ కంపెనీ. దీంట్లో ఒక సర్వీస్ ఉంది, దాని పేరు పే బ్యాక్ అంటాను. పే బ్యాక్ దానికి ఇప్పుడు రీసెంట్గా పేరు మార్చారు. దాన్ని ఏమని పెట్టారంటే జిలియన్ అని పేరు పెట్టడం జరిగిందండి. సో ఇట్ ఈస్ అ న్యూ బ్రాండ్ ఐడెంటిటీ, ఈజ్ ద కంపెనీ విజన్ టు ఫర్ దే ఆర్ చేంజింగ్ దిస్ టైప్ ఆఫ్ దే ఆర్ చేంజింగ్ ద నేమ్ ఆఫ్ దిస్ పే బ్యాక్ యాజ్ ఏ జిలియన్ ఓన్లీ. సో ఇది ఒక లాయల్టీ ప్రోగ్రామ్ అండి. ఇది పే బ్యాక్ అనేది బేసిక్గా వాళ్ళ దాంట్లో ఒక లాయల్టీ ప్రోగ్రామ్ అనమాట, ఆ భారత్ పే అనే ఒక ఫిన్టెక్ కంపెనీలో. అంటే దీని నుంచి భారత్ పేని యూజ్ చేసి మనం ఏ రకమైన పేమెంట్ అయినా చేయొచ్చు.
ఓకే, ఆర్బీఐ పర్మిషన్తో వీళ్ళు 2018లో ఎస్టాబ్లిష్మెంట్ అయ్యారు. దాంట్లో వాళ్ళు ఒక లాయల్టీ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. బేసిక్గా కస్టమర్లకి ఇంత అమౌంట్ ఆఫ్ మనీ పర్చేస్ చేస్తే ఇన్ని రివార్డ్ పాయింట్స్ వస్తాయని, ఇంత క్యాష్ బ్యాక్ వస్తుందని, లేదా ఇంత అమౌంట్ ఆఫ్ మనీ రాంగ్ క్యాలిక్యులేషన్ అయితే పే బ్యాక్ అవుతుందని, ఇలా కొన్ని పేర్లతో లాయల్టీ ప్రోగ్రామ్స్ ఇస్తూ ఉంటారు. అలాంటి దాంట్లో పే బ్యాక్ అనేది కూడా వన్ ఆఫ్ ద లాయల్టీ ప్రోగ్రామ్. దాని పేరుని ఇప్పుడు రీసెంట్గా జీలిన్ అనే పేరుతో మార్చారు, విచ్ ఈస్ బిలాంగ్స్ టు భారత్ పే ఓన్లీ. సో ఆన్సర్ భారత్ పే అవుతుందండి. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ పేమెంట్ కార్డ్ హ్యాస్ లాంచ్డ్ ద ఫ్యూచర్ దట్ ఈస్ అలో యూజర్స్ టు మేక్ ద ఆన్లైన్ పేమెంట్ వితౌట్ సివివి నెంబర్ ఇన్ ఇండియా? సో రీసెంట్గా ఒక కార్డ్ నెట్వర్కింగ్ కంపెనీ, ఒక కార్డ్ నెట్వర్క్ కంపెనీ, ఒక పేమెంట్ కార్డ్ కంపెనీ అనొచ్చు, లేదా కార్డ్ నెట్వర్కింగ్ కంపెనీ, లేదా పేమెంట్ గేట్వే అని పిలవచ్చు. వాళ్ళు రీసెంట్గా కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ఆన్లైన్ పేమెంట్లకి, ఆన్లైన్ పేమెంట్ చేసేటప్పుడు ఏదైనా క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ యూజ్ చేసి ఆన్లైన్ పేమెంట్ చేసేటప్పుడు సివివి నెంబర్ ఎంటర్ చేయాల్సిన పని లేకుండా ఆన్లైన్ పేమెంట్ చేయండి. ఈ సర్వీసెస్ని ఎవరు ఇంట్రొడ్యూస్ చేశారంటే ద కంపెనీ ఇస్ వీసా. సో అమెరికన్ కార్డ్ నెట్వర్కింగ్ కంపెనీ, అమెరికన్ ఆర్ యూ కెన్ సే ఫారెన్ payment gateways, Visa has introduced this concept only without having any CVV. You can make the payment with the help of credit cards and debit cards. Basically, CVV full form is a card verification value. It is a 3 digits of code. Card verification value is a 3 digits of code which is there in the back side of the credit card or back side of the debit card only. సో అది ఎంటర్ చేయకుండా, సివివి నెంబర్ చేయకుండానే ఆన్లైన్ పేమెంట్ చేయొచ్చు అనే సర్వీస్ని రీసెంట్గా వీసా వాళ్ళు స్టార్ట్ చేయడం జరిగిందండి. సో ఆన్సర్ వచ్చి వీసా అవుతుంది. సి కమ్ టు నెక్స్ట్ క్వశ్చన్. విచ్ బ్యాంక్ హ్యాస్ ఇష్యూడ్ ద బిజినెస్ క్యాష్ బ్యాక్ రూపే క్రెడిట్ కార్డ్? ఏ బ్యాంక్ వాళ్ళు రీసెంట్గా బిజినెస్ క్యాష్ బ్యాక్ రూపే క్రెడిట్ కార్డ్ని లాంచ్ చేశారు? సో విచ్ ఆఫ్ ద బ్యాంక్ హ్యాస్, see here which of the bank has issued the business క్యాష్ బ్యాక్ రూపే క్రెడిట్ కార్డ్, దట్ ఈజ్ ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వాళ్ళు ఈ కొత్త క్రెడిట్ కార్డ్ లాంచ్ చేశారండి. అండ్ ఇక్కడ ఫెసిలిటీస్ ఏంటంటే, ఈ ఏదైతే ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ యొక్క బిజినెస్ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్ ఉంటుందో ఇది రూపే ప్లాట్ఫామ్తో ఇంట్రొడ్యూస్ అయింది. ఇది ఏ ప్లాట్ఫామ్ అండి అంటే రూపే ప్లాట్ఫామ్ అనమాట. ఏ నెట్వర్కింగ్ అంటే రూపే నెట్వర్క్. ఇది ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ యొక్క ఏయూ స్మాల్ ఫైనాన్స్ రూపే క్రెడిట్ కార్డ్ కనుక మీ దగ్గర ఉన్నట్లయితే యూ కెన్ పర్ఫామ్ సమ్ టైప్ ఆఫ్ ఆపరేషన్స్ అండి. And there is some financial operations. The card simplify the financial operations for the business. The benefits up to 2% of cashback you will get here. So దీంతో మనం ఏదైనా ట్రాన్సాక్షన్ చేస్తే 2% ఆఫ్ క్యాష్ బ్యాక్ అనేది రావడం జరుగుతుంది. అండ్ 48 days పాటు ఇంట్రెస్ట్ ఫ్రీ పేమెంట్ అనమాట. ఎటువంటి ఇంట్రెస్ట్ లేకుండా ఈరోజు మనం వాడాం, 48 days లోపు ఎటువంటి వడ్డీ లేకుండా మనం మళ్ళీ తిరిగి పేమెంట్ చేయొచ్చు అనమాట. సో 2% క్యాష్ బ్యాక్ ఉంది. అలాగే దీని మీద ఇన్స్టెంట్ లోన్లు ప్రొవైడ్ చేస్తారు ఈ కార్డ్ మీద. We are having instant loans also available in this particular card. సో ఇవి అలాగే కొన్ని రెస్టారెంట్స్లో మనకి క్యాష్ బ్యాక్స్ వస్తాయి. ఇఫ్ యూఆర్ యూజింగ్ లైఫ్ స్టైల్స్కి సంబంధించి ఏదైనా అపరల్స్ కొనుక్కోవడం కానీ, లైఫ్ స్టైల్ ఏదైనా డ్రెస్సెస్ కొన్నా క్యాష్ బ్యాక్స్ రావడం కానీ, అలాగే ఇలా డైనింగ్ రెస్టారెంట్స్ టైప్ అయి ఉన్నారు. దాని ఇక్కడ ఒక రెస్టారెంట్స్లో 300 రెస్టారెంట్లో టైప్ అయి ఉన్నారు. అక్కడ ఈ కార్డ్ని యూస్ చేస్తే వీఆర్ గెటింగ్ సమ్ డిస్కౌంట్స్. అలాగే రైల్వేస్లో 8 కాంప్లిమెంటరీ లాక్స్ని ఫ్రీగా ఇవ్వడం, పెట్రోల్ మీద ఒక 1% సర్చార్జ్ని వేవ్ ఆఫ్ చేయడం, ఇవన్నీ బేసిక్గా ఏ క్రెడిట్ కార్డ్ కన్నా ఉన్నవే. కాకపోతే వీళ్ళు కూడా సేమ్ కొత్త ఒక టైప్ ఆఫ్ క్రెడిట్ కార్డ్ లాంచ్ చేశారు ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వాళ్ళు. 2% క్యాష్ బ్యాక్ ఇస్తున్నారు, 48 days పాటు ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్. రైల్వే స్టేషన్స్లో ఇటు ఫ్రీ లాంగ్స్ ఫ్రీగా వస్తాయి. వెయిటింగ్ ఏరియాస్లో ఎటువంటి పే చేయకుండా ఉండొచ్చు. పెట్రోల్ మీద 1% సర్చార్జ్ని వేవ్ ఆఫ్ చేస్తారు. ఓకేనా, ఇలాంటి బెనిఫిట్స్. అలాగే 300 రెస్టారెంట్స్ టైప్ ఉన్నారు కాబట్టి ఆ రెస్టారెంట్ ఈ కార్డ్ని యూస్ చేసి యూఆర్ గెటింగ్ సమ్ బెనిఫిట్స్. సో దట్ ఈస్ ద మెయిన్ కాన్సెప్ట్ అండి. ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వాళ్ళు తీసుకొచ్చారు. ఇట్ ఈస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ విచ్ ఇస్ బిలాంగ్స్ టు జలంధర్. ఇక్కడ ఉన్న వాటిలో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ప్రైవేట్ బ్యాంకు, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు, ఈక్విటాస్ ఇట్ ఈస్ అ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా పబ్లిక్ సెక్టర్. సో బ్యాంక్ ఆఫ్ బరోడా హెడ్ ఆఫీస్ మనకి వడోదరలో ఉందండి. సరే చూడండి, విచ్ బ్యాంక్ వాజ్ ద ఫస్ట్ టు మూవ్ మారిషస్ ఫండ్స్ టు గిఫ్ట్ సిటీ గాంధీనగర్? ఇప్పటివరకు ఆ బ్యాంకు తన ఫండ్ని మారిషస్ కంట్రీలో ఇన్వెస్ట్ చేసేది, అక్కడ బిజినెసెస్ చేయడం కోసం వాడుతూ ఉండేది, అక్కడ సర్వీసెస్ ఇస్తూ ఉండేది ఆ బ్యాంక్ అనేది. దాన్ని మనం మారిషస్ ఫండ్ అంటాం. ఇప్పుడు ఆ బ్యాంక్ మారిషస్లో తను ఇన్వెస్ట్ చేసిన ఫండ్ని గిఫ్ట్ సిటీకి రీప్లేస్ చేస్తుంది అనమాట. అక్కడ నుంచి ఆ ఫండ్ని తీసుకొచ్చి గుజరాత్ ఇంటర్ బ్యాంక్ ఫైనాన్షియల్ టెక్ సిటీ ఉంది కదా, విచ్ ఈస్ ఇన్ గుజరాత్ గాంధీనగర్లో ఉంది కదా. సో దీన్ని ఇక్కడ ఇన్వెస్ట్ చేయడానికి ఆ బ్యాంక్ రెడీ అయిందనమాట. ఇంతకీ ఏ బ్యాంక్ వాళ్ళు మారిషస్లో తను ఇన్వెస్ట్ చేస్తున్న ఫండ్ని మన ఇండియాలో ఉన్న గిఫ్ట్ సిటీలో తీసుకొస్తున్నారండి అంటే దట్ బ్యాంక్ ఈస్ కన్సిడర్డ్ యాస్ ఏ కోటాక్ మహీంద్రా బ్యాంక్ ఓన్లీ. సో ఆన్సర్ కోటాక్ మహీంద్రా బ్యాంక్. So it has successfully domiciled the
ద ఫండ్స్ ఇన్ టు ఇండియా. సో మన డొమెస్టిక్ ఏరియాకి అనమాట. దట్ ఈస్ ఎస్పెషల్లీ గిఫ్ట్ సిటీ. గిఫ్ట్ సిటీ అనేది ఇండియాస్ ఫస్ట్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీస్ సెంటర్ కదా. గిఫ్ట్ సిటీలో మనకి ఐఎఫ్ఎస్సి ఉంది. ఐఎఫ్ఎస్సి అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇండియాస్ ఫస్ట్? ఇట్ ఈస్ ఇండియాస్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీస్ సెంటర్. ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీస్ సెంటర్ ఉంది గుజరాత్లో. అక్కడ ఇన్వెస్ట్ చేయడానికి డెసిషన్ తీసుకున్నారు. ఆన్సర్ వచ్చి కోటక్ మహీంద్రా బ్యాంక్. ఒక ప్రైవేట్ బ్యాంకే. హెడ్ ఆఫీస్ వచ్చి మనకి ముంబైలో ఉందండి. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బ్యాంక్ హ్యాస్ బికమ్ ద థర్డ్ లార్జెస్ట్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రాఫిటబిలిటీ బై 2025? 2025 సంవత్సరం వచ్చేటప్పటికి మన దేశంలో థర్డ్ లార్జెస్ట్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ ఏ బ్యాంక్ అవుతుంది? దేంట్లో ఎస్పెషల్లీ ప్రాఫిట్స్లో 2025కి థర్డ్ లార్జెస్ట్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్గా మారే బ్యాంక్ ఇది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎస్పెషల్లీ ప్రాఫిట్స్. అండ్ హియర్ ద ఆన్సర్ ఈజ్ విచ్ ఆఫ్ ద బ్యాంక్ విన్? దట్ ఈస్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనమాట. కరెంట్లీ ఇప్పుడు ఎక్కువ ప్రాఫిట్స్లో టాప్లో ఉన్న బ్యాంక్ ఏది? సో కరెంట్లీ విచ్ ఆఫ్ ద బ్యాంక్ ఈస్ హ్యావింగ్ ద మోర్ ప్రాఫిట్స్? ద బ్యాంక్ ఈజ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. లోన్స్లో టాప్లో ఉన్న బ్యాంకు, లోన్స్ పర్సంటేజ్లో టాప్లో ఉంది బ్యాంకు, డిపాజిటెడ్స్ పర్సంటేజ్లో కూడా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర టాప్లో ఉంది. నాన్ పర్ఫార్మింగ్ ఈసెట్స్ తక్కువ కూడా ఈ బ్యాంకులోనే ఉన్నాయి. ఇప్పుడైతే కరెంట్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర డిపాజిట్స్లో కానీ, ప్రాఫిట్స్లో కానీ, లోన్లో కానీ, ఎన్పిఎస్లో కానీ, ఎన్పిఎస్ తక్కువ ఉన్న బ్యాంకులో ఇదే. ఎన్పిఎస్ ఎంత తక్కువగా ఉన్న బ్యాంక్ ఏది అంటే బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర. డిపాజిట్స్ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసి ఎక్కువ డిపాజిట్లు గెయిన్ చేసిన బ్యాంకు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర. ఎక్కువ లోన్లు ఇచ్చిన బ్యాంక్ కూడా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అని. సో ఇప్పుడు ఆల్ ఓవర్ అన్ని రేషియోస్లో చూసినా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర టాప్లో ఉంది. దాని సెకండ్ ప్లేస్లో ఉన్న బ్యాంక్ ఇప్పుడైతే సెకండ్ ప్లేస్లో యూకో బ్యాంక్ ఉందండి. థర్డ్ ప్లేస్లో అయితే వీ కెన్ సే బ్యాంక్ ఆఫ్ బరోడా ఈజ్ ఇన్ థర్డ్ ప్లేస్ ఓన్లీ. బట్ ఇన్ 2025 వచ్చేటప్పటికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా థర్డ్ ప్లేస్లో వెళుతుందని ఒక రిపోర్ట్ చెప్పడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ ఆన్సర్ హియర్. సో మరి ఈ ఫస్ట్ ఇప్పుడు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రకి ఈ సంవత్సరం దగ్గరగా 2,602 కోట్ల రూపాయల ప్రాఫిట్ జనరేట్ అయింది, విచ్ ఈస్ కంపేర్ టు ప్రీవియస్ ఇయర్ 126% మోర్. And the UCO Bank will have the 1,862 crore rupees of profit it has got, and it is almost 100% of profit it was received only. అలాగే ఈ బ్యాంక్ ఆఫ్ బరోడాకి అయితే దగ్గరగా 94 crore rupees ఆఫ్ ప్రాఫిట్ వచ్చిందని చెప్పొచ్చు కంపేర్ టు ప్రీవియస్ ఇయర్స్. సో ఇంత ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేసి వాళ్ళ ప్రాఫిట్స్ అనేది 126% పెరిగింది, 100% పెరిగింది, అలాగే 94% పెరిగి ఉన్నాయి. సో కరెంట్లీ ఇప్పుడైతే ఈ మూడు బ్యాంకులు టాప్లో ఉన్నాయి. బట్ 2025కి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా థర్డ్ ప్లేస్లోకి వస్తుందని ఈ రిపోర్ట్ చెప్తుంది. సరే చూద్దాం. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టు లాంచ్ ద బ్యాంక్ క్లినిక్ టు హెల్ప్ ద రిటైల్ కస్టమర్స్ విత్ గ్రీవియన్స్ రిడ్రెస్? ఏ బ్యాంక్ వాళ్ళు రీసెంట్గా బ్యాంక్ క్లినిక్ అనే బ్యాంక్ కాదు, ఒక ఏ ఆర్గనైజేషన్ వాళ్ళు రీసెంట్గా బ్యాంక్ క్లినిక్ని స్టార్ట్ చేశారు. క్లినిక్ అంటే బేసిక్గా హాస్పిటల్ కదా. మనకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ వస్తే, ఏదైనా ప్రాబ్లం ఉంటే హెల్త్లో మనం హాస్పిటల్ క్లినిక్కి వెళ్ళి క్లినిక్ అంటే పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఏం కాదు కదా, సమ్ ఆర్ఎంపీ డాక్టర్స్ పెట్టేవి, ఎంబీబీఎస్ డాక్టర్స్ మెయింటైన్ చేసి చిన్న చిన్న క్లినిక్స్ ఉంటాయి. అక్కడ మనవి టెంపరీ ఏదైనా మన ఇష్యూస్, ఫీవర్ కానీ ఇలాంటివి వచ్చినప్పుడు అక్కడ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అనమాట. బ్యాంక్ క్లినిక్ అంటే ఇట్స్ అ క్లినిక్ ఫర్ బ్యాంక్, ఇట్స్ హాస్పిటల్ ఫర్ బ్యాంక్ వేర్ it can solve the complaints of customer, it can resolve the complaints of customer other than the banking ombudsman. సో మనకి ombudsman అనే కాన్సెప్ట్ ఉంది. మన బేసిక్గా కస్టమర్కి సంబంధించిన కంప్లైంట్లని రిజాల్వ్ చేసే పర్సన్స్ని ombudsman అంటాం. సేమ్ అలాంటిదే ఇది బ్యాంక్ క్లినిక్. అదర్ దెన్ ombudsman, it will also address the grievances which is raised by కస్టమర్స్ రైజ్ చేసిన గ్రీవియన్సెస్ కానీ కంప్లైంట్స్ ఉంటే వాటిని రిజాల్వ్ చేస్తారు. సరే, ఇంతకీ ఈ బ్యాంక్ క్లినిక్ అనే కాన్సెప్ట్ ఎవరు తీసుకొచ్చారండి అంటే ఏఐబిఏ ఆర్గనైజేషన్ వాళ్ళు తీసుకొచ్చారు. దట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఏ ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్. ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్. So All India Bank Employees Association, that is AIBEA has introduced this concept only. So all start chesaru because the concept enti to reduce the grievances which is raised by customers related to banks. Next question, which of the following bank has announced the 100 days 100 pay campaign? ఏ బ్యాంక్ వాళ్ళు రీసెంట్ గా 100 days 100 pay campaign ని లాంచ్ చేశారు. 100 days 100 pays campaign ని ఏ బ్యాంక్ వాళ్ళు లాంచ్ చేశారు? ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. దట్ ఈస్ దిస్ కాన్సెప్ట్ ఈస్ స్టార్టెడ్ బై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ కాన్సెప్ట్ని ఆర్బీఐ వాళ్ళు స్టార్ట్ చేశారు. 100 days 100 pay campaign అంటే ఏంటి సార్ అంటే బేసిక్గా మనకి బ్యాంకులో మీకు ఐడియా ఉండొచ్చు, అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్ అని ఒక కాన్సెప్ట్ ఉంది. అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్ అనే కాన్సెప్ట్ ఉంది. అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్ అంటే ఏంటంటే ఇఫ్ ఎనీ కస్టమర్ who are not claimed his amount of money, who is not claimed his amount of money till 10 years. So after 10 years, what is the amount of money is there in his bank account? That will be considered as unclaimed deposits అంటాం.
ఇప్పుడు నేను కరెంట్ అకౌంట్ సేవింగ్ అకౌంట్లో కాసా సిఏఎస్ఏ కాసా కదా, కరెంట్ అకౌంట్ సేవింగ్ అకౌంట్లో దట్ ఈస్ టుడేస్ ద డేట్ ఈస్ 29th జూలై, 24వ తారీఖు జూలై 2023 తారీఖున నేను బ్యాంకులో, ఇప్పుడు ఈ రోజు అనమాట, ఈ రోజు నేను ఒక బ్యాంక్లో ఆల్మోస్ట్ ఒక 10 lakh రూపీస్ డిపాజిట్ చేశాను అనుకుందాం. ఈ 10 lakh రూపీస్ ఆఫ్ మనీ 10 years తర్వాత, అంటే ఈ 10 yearsలో నేను ఆ బ్యాంకుకి వెళ్ళలేదు, వెళ్ళి అమౌంట్ ఆఫ్ మనీ విత్డ్రా చేయాలని ఆలోచన కూడా నేను చేయలేదన్నమాట. అంటే కరెక్ట్గా 10 years తర్వాత, అంటే 28th జూలై, సో 28th జూలై 2024, 28th జూలై 2024న నా అమౌంట్ ఆఫ్ మనీ నేను అప్పటి వరకు నేను విత్డ్రా చేయకపోతే ఆఫ్టర్ దిస్ డేట్ మై అమౌంట్ ఈస్ కన్సిడర్ యాజ్ అన్క్లైమ్డ్ డిపాజిట్స్. దీన్ని అన్క్లైమ్డ్ డిపాజిట్ గా కన్సిడర్ చేస్తాం. ఇప్పుడు ఈ అన్క్లైమ్డ్ డిపాజిట్స్ మొత్తాన్ని కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిఈఏఎఫ్ అనే అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ డిపాజిటర్స్ ఎడ్యుకేషన్ అవేర్నెస్ ఫండ్ విచ్ కెన్ మెయింటైన్ బై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ ఫండ్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్క్లైమ్డ్ డిపాజిట్స్ గురించి అవేర్నెస్ చేయడం కోసం ఖర్చు పడుతుంది. అందుకే దీని పేరు డిపాజిటర్స్ ఎడ్యుకేషన్ అవేర్నెస్ ఫండ్ అంటాం. అదే ఇది కరెంట్ అకౌంట్లో అయితే, అదే మీరు రికరింగ్ అకౌంట్లో కానీ లేదా ఫిక్స్డ్ అకౌంట్లో కానీ చేస్తే, అది ఫిక్స్డ్ డిపాజిట్ కానీ రికరింగ్ డిపాజిట్కి సేమ్ డేట్ అనుకుందాం. 29th జనవరి జూలై 2023 డిపాజిట్ చేశాను. మెచ్యూరిటీ వచ్చి ఒక 10 years పెట్టుకున్నా. మెచ్యూరిటీ 10 years అనమాట. ఇప్పుడు మెచ్యూర్ ఎప్పుడు అవుతుంది? కరెక్ట్గా 28th జూలై 2024కి నా అమౌంట్ మెచ్యూర్ అవుతుంది. అప్పటి వరకు ఫిక్స్డ్ డిపాజిట్ కాబట్టి జనరల్గా అప్పటి వరకు నేను తీను, ఎందుకంటే ఫిక్స్డ్ డిపాజిట్ 10 years మెచ్యూరిటీ ఉంది కాబట్టి. కరెక్ట్గా 10 years తర్వాత అంటే 2024 29 జూలై నుంచి 2024 29th జూలై నుంచి 24 కాదు, ఇది 34 అండి, 2034, 10 years కదా కౌంటింగ్, సో 2034. ఇప్పుడు 28th జూలై 2034 వరకు నా మెచ్యూరిటీ ఉంటుంది. దాని తర్వాత 29th జూలై నుంచి నా డ్యూ కౌంటింగ్ స్టార్ట్ చేయాలి. 29th జూలై 2034 నుంచి 28th జూలై 2044 వరకు నా అమౌంట్ అనేది నేను విత్డ్రా చేయకుండా ఉన్నట్లయితే, తర్వాత దీని డేట్ నుంచి, తర్వాత ఈ డేట్ తర్వాత నుంచి, అంటే 29th జూలై 2044 నుంచి నా ఫిక్స్డ్ డిపాజిట్ అమౌంట్ అన్క్లైమ్డ్ డిపాజిట్గా మారుతుంది. అలా అన్క్లైమ్డ్ డిపాజిట్గా మారిన తర్వాత సో బ్యాంకు ఆ అమౌంట్ ఆఫ్ మనీని ఆర్బీఐ డిపాజిటర్స్ ఎడ్యుకేషన్ అవేర్నెస్ ఫండ్కి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఆ డబ్బుని వాళ్ళు అవేర్నెస్ పబ్లిక్కి అన్క్లైమ్డ్ డిపాజిట్స్ గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం వాడతారు. ఇప్పుడు మన డబ్బు మనకి రాదనమాట ఈ కేసెస్లో. అందుకే ఎవరైతే డిపాజిట్ చేశారో మీ మెచ్యూరిటీ అయిపోయిన తర్వాత నుంచి 10 years లోపు వెళ్ళి మీ డబ్బులు మీరు తెచ్చుకోండి. లేదా ఫిక్స్డ్ సేవింగ్ అకౌంట్, కరెంట్ అకౌంట్ డిపాజిట్ చేసిన రోజు నుంచి 10 years లోపు వెళ్ళి మీ అమౌంట్ ఆఫ్ని మీరు క్లెయిమ్ చేసుకోండి. లేకపోతే మీ డబ్బులు అన్క్లెయిమ్ డిపాజిట్ అవుతాయి. ఇప్పుడు ఇదేంటి సార్ మరి 100 days 100 pay క్యాంపెయిన్ ఏంటి సార్ అంటే, మన దేశంలో ప్రతి జిల్లాలో కూడా 100 days ప్రోగ్రామ్ పెట్టారు. ఆ 100 daysలో ఏం చేయాలో తెలుసా? ఏ జిల్లాలో ఏ బ్యాంక్స్ అయితే ఉన్నాయో, ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సపోజ్ దెర్ ఈజ్ నల్గొండ డిస్ట్రిక్ట్ అనుకుందాం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి నల్గొండ జిల్లాలో చాలా బ్యాంకులు ఉంటాయిగా, ఎస్బీఐకి చాలా బ్రాంచెస్ ఉంటాయిగా. వాటిలో 100 టాప్ మోస్ట్ వర్త్ ఉన్న అకౌంట్స్ని కౌంట్ చేయాలి. అంటే ఎక్కువ 100 ఏ అకౌంట్స్లో అయితే ఎక్కువ డబ్బు ఉందో, ఏ అన్క్లైమ్డ్ డిపాజిట్స్లో అయితే ఎక్కువ అమౌంట్ ఉందో అలాంటి అకౌంట్లు ఒక 100 టాలీ చేయాలి, 100 ఫిల్టర్ చేయాలి. అలా ప్రతి బ్యాంక్ కూడా 100 districtsలో అనమాట, 100 జిల్లాలలో 100 బ్యాంక్ అకౌంట్లు బయటికి తీయాలి. 100 బ్యాంక్ అకౌంట్లు అంటే ఏంటి? ఒక్కొక్క బ్యాంకులో నుంచి 100 అకౌంట్లు అనమాట. ఎవరెవరి అకౌంట్లో అయితే ఎంత అమౌంట్ ఆఫ్ అన్క్లైమ్డ్గా మిగిలి ఉన్నాయో వాటిలో టాప్ అకౌంట్ ఏదైతే ఉందో అలాంటి 100 ఫిల్టర్ చేయాలి. అలా ప్రతి బ్యాంక్ కూడా ఫిల్టర్ చేయాలి. చేసిన తర్వాత ఆ 100 days లోపు ఆ 100 అకౌంట్స్ని ఆ ఎంప్లాయీస్ వెళ్ళి వాళ్ళని ఐడెంటిఫై చేసి, ఎవరైతే కస్టమర్స్ అన్క్లైమ్డ్ డిపాజిట్స్ ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళ డబ్బులు తిరిగి వాళ్ళకి ఇవ్వాలి. ఆ కాన్సెప్టే ఇది 100 days 100 pay క్యాంపెయిన్ అనమాట. క్లియరా? సో ఒక 100 days ప్రోగ్రామ్ ఇది. ఒక 100 జిల్లాలని సెలెక్ట్ చేశారు. ఆ 100 districtsలో ఉన్న ఏ బ్యాంకులు అయితే ఉన్నాయో అన్ని బ్యాంకుల్లో 100 టాప్ మోస్ట్ వర్త్ ఉన్న అన్క్లైమ్డ్ డిపాజిట్స్ని తీసి ఆ 100 daysలో ఆ పర్సన్స్ని పట్టుకొని 100 అకౌంట్లో ఉన్న పర్సన్స్ని పట్టుకొని వాళ్ళ డబ్బులు వాళ్ళకి తిరిగి ఇవ్వాలి. సో ఈ కాన్సెప్టే అన్క్లైమ్డ్ డిపాజిట్స్ 100 days 100 pay క్యాంపెయిన్. దీన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు రీసెంట్గా లాంచ్ చేశారు. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సో మేబీ చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. దే కెన్ మేక్ ఏ అండర్లైనింగ్ అబౌట్ దిస్ పాయింట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో విచ్ ఆర్ ద ఫాలోయింగ్ బ్యాంక్ హ్యాస్ లాంచ్డ్ ద ప్రివీ లీగ్, ఏ ప్రీమియర్ బ్యాంకింగ్ ప్రోగ్రామ్ ఎయిమ్డ్ ఎట్ హై నెట్వర్త్ ఇండివిజువల్స్ ఓన్లీ. ఏ బ్యాంక్ వాళ్ళు రీసెంట్గా ప్రీమియర్ బ్యాంకింగ్ సర్వీస్ స్టార్ట్ చేశారు? ప్రీమియర్ బ్యాంకింగ్ అంటే ఎవరి కోసం అండి అంటే, దిస్ ఈస్ ఫర్ ద హై నెట్వర్త్ ఇండివిజువల్స్. సో దే ఆర్ ప్రొవైడింగ్ ద సర్వీసెస్ టు హై నెట్వర్త్ పీపుల్. బేసిక్గా మనకి ఇంక్లూజివ్ బ్యాంకింగ్ అనే కాన్సెప్ట్ ఒకటి ఉంటుంది, అలాగే ప్రీమియర్ బ్యాంకింగ్ అంటాం.
Inclusive banking ante which will provide the services to including below poverty line people. So let's see. So inclusive bank means what? Which will provide the services to BPL people also, including BPL. ఇండియాలో ఉన్న బీపీఎల్ పర్సన్స్తో సహా సర్వీసెస్ ఇస్తే ఇంక్లూజివ్ బ్యాంకింగ్ అంటాం. ప్రీమియర్ బ్యాంకింగ్ అంటే ఇట్ విల్ ఫోకస్ ఆన్ ద ప్రీమియం క్లాస్ ఆఫ్ పీపుల్, ఇట్ విల్ ఫోకస్ ఆన్ ద హై నెట్వర్త్ ఇండివిజువల్ పీపుల్స్ ఇన్ ఇండియా. సో టాప్ మోస్ట్ రిచెస్ట్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బ్యాంకింగ్ సర్వీసెస్ ఇవ్వడం. సో దే ఆర్ గివింగ్ సమ్ స్పెషలైజ్డ్ సర్వీసెస్ టు దీస్ హై నెట్వర్త్ ఇండివిజువల్ పీపుల్స్ ఇన్ ఇండియా. So that's why recently there is a premier banking program was launched by one particular bank. So tell me which bank has launched the Privy League. So the పేరు పెట్టారు Privy League. It's a premium banking program. Privy League అంటే ఏంటి సార్ అంటే ఇది ప్రీమియం బ్యాంకింగ్ ప్రోగ్రామ్ అనమాట. ఎవరి కోసం ఇది? హై నెట్వర్త్ ఇండివిజువల్ పీపుల్ కోసం లాంచ్ చేసిన ప్రోగ్రామ్ ఇది. సో ఇంతకీ ఏ బ్యాంక్ వాళ్ళు ఈ ప్రివీ లీగ్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారండి అంటే ద బ్యాంక్ ఈస్ కోటాక్ మహేంద్ర బ్యాంక్ ఓన్లీ. అగైన్ ద ఆన్సర్ షుడ్ బి కోటాక్ మహేంద్ర బ్యాంక్ హ్యాస్ ఇనిషియేటెడ్ దిస్ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ ఓన్లీ. ఆన్సర్ వచ్చి again saying Kotak Mahindra Bank is the answer here. Okay, sir, then let's see, we can move on to the next question. That question is C. Next question chuddam. Next question is C. RBA, the question is C. RBA expects the banks to completely stop using LIBOR by which month? సో LIBOR అంటే లండన్ ఇంటర్ బ్యాంక్ ఆఫర్ రేట్ అంటాం, లండన్ ఇంటర్ బ్యాంక్ ఆఫర్ రేట్. సో ఈ ఆఫర్ రేట్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశంలోని అన్ని బ్యాంకులకి అనౌన్స్ చేసింది. సో జూలై మంత్ నుంచి, జూలై 1st నుంచి అంటే June 30 is the last for using the LIBOR. From the 1st of July onwards, so in the place of LIBOR the bank have to borrow the funds from SOFR. So they have to follow through the SOFR only. సో వీళ్ళు ఏం చేస్తున్నారండి అంటే, సో ఈ LIBOR అనే కాన్సెప్ట్ని రీప్లేస్ చేసి ఆ ప్లేస్లో సెక్యూర్డ్ ఓవర్ నైట్ ఫైనాన్సింగ్ రేట్ని యూజ్ చేయాలనుకుంటున్నారు. సెక్యూర్డ్ ఓవర్ నైట్ ఫైనాన్స్ రేట్ని యూజ్ చేయాలని చెప్పి ఆర్బీఐ చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు LIBOR అనే కాన్సెప్ట్లో తీసుకొస్తున్నారు. అలాగే LIBOR తో పాటు ఇంకొక రేట్ని కూడా ఆపండి అని చెప్పింది. LIBOR తో పాటు దట్ ఈస్ వన్ మోర్ రేట్ ఆర్బీఐ సెయింగ్ టు స్టాప్ ద ప్రాసెస్, దట్ ఈస్ MIFOR అంటే దట్ ఈస్ ముంబై ఇంటర్ బ్యాంక్ ఓకే ముంబై ఇంటర్ బ్యాంక్ ఫార్వర్డ్ అవుట్ రైట్ rate. Mumbai Interbank forward outright rate. So they are going to replace this FI. They are RBI saying that stop using of MIFOR and stop using of LIBOR from 1st of July. In the place of this one, you can use in the place of LIBOR, the alternative for LIBOR is FOFR. In the place of replacement of MIFOR is that is MMIFOR. MMIFOR is a replacement for MIFOR. SOFR is a replacement for LIBOR. These abbreviations are very important, you have to note down, and this is also very important question. So London Interbank offer rate ni July నుంచి తీసేస్తున్నారు. ఆ ప్లేస్ లో సెక్యూర్డ్ ఓవర్ నైట్ రిఫరెన్స్ రేట్ ని, సెక్యూర్డ్ ఓవర్ నైట్ ఫైనాన్స్ రేట్ ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. అలాగే ముంబై ఇంటర్ బ్యాంక్ ఫార్వర్డ్ అవుట్ రైట్ రేట్ ని రీప్లేస్ చేస్తూ ఆ ప్లేస్ లో మోడిఫైడ్ ముంబై ఇంటర్ బ్యాంక్ MMIFOR అంటే మోడిఫైడ్ ముంబై ఇంటర్ బ్యాంక్ ఫార్వర్డ్ అవుట్ రైట్ రేట్ అంటాం. ఓకేనా, ఇదే ఫుల్ ఫామ్ కి ముందు యాడ్ చేశాను అంతే, మిగతాదంతా కామనే. ఈ మోడిఫైడ్ అని పెడతాం. మోడిఫైడ్ ఇంటర్ బ్యాంక్ ఫార్వర్డ్ అవుట్ రైట్ రేట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ వన్. ఈ రెండింటిని రీప్లేస్ చేస్తున్నారు. సరే, ఇప్పుడు మనకు కాన్సెప్ట్ ఏంటంటే, సార్ LIBOR అంటే మీనింగ్ ఏంటి? LIBOR అంటే ఆల్రెడీ ఫుల్ ఫామ్ తెలుసుగా. ఇంటర్ బ్యాంక్ అంటే ఒక బ్యాంకు వేరే బ్యాంక్ నుంచి బారో చేస్తే దాన్ని ఇంటర్ బ్యాంక్ అంటాం. ఓకేనా, ఇక్కడ ఆల్రెడీ ఉంది ఇంటర్ బ్యాంక్ అన్నాం. ఇంటర్ బ్యాంక్ మీన్స్ వన్ బ్యాంక్ బారో ద మనీ ఫ్రమ్ అనదర్ బ్యాంక్ ఈస్ కాల్డ్ యాజ్ ఇంటర్ బ్యాంక్. సో దట్ ఈస్ అ లండన్ ఇంటర్ బ్యాంక్ ఆఫర్ రేట్ అంటే మీనింగ్ ఏంటంటే, సపోజ్ ఎనీ కంట్రీ బ్యాంక్స్ ఆర్ దేర్, మేబీ దట్ ఈస్ ఇండియన్ బ్యాంక్స్. Okay, so Indian banks can borrow the money from our Indian business persons, our Indian companies, our Indian banks borrow the money from abroad country banks. We can borrow the money from abroad country bank. There is a one benchmark will be there. Benchmark ante inta rate of interest kante ఇంతకంటే తక్కువ తీసుకోకూడదు అని, ఇంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉండాలి అని చెప్పి ఒక మినిమం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫిక్స్ చేయడం అనమాట. సో లండన్ బ్యాంక్ ఇంటర్ ఆఫర్ రేట్ అంటే దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెంచ్ మార్క్ రేట్. So through this benchmark rate, we are borrowing the money from abroad countries. So our Indian banks are there, our Indian banks are there especially. So these Indian banks will borrow the money from, foreign banks. This is borrow the money from foreign bank at one benchmark.
ఎట్ వన్ బెంచ్ మార్క్ అనమాట. బెంచ్ మార్క్ అంటే ఒక సర్టెన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కంటే తక్కువ కాదు. ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఫిక్స్ అవ్వాలి. ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తో అయినా లేదా ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కంటే ఎక్కువతో అయినా ఈ మన ఇండియన్ బ్యాంకు ఫారెన్ బ్యాంకుల నుంచి అమౌంట్ ఆఫ్ మనీ బారో చేయాలి అనేది. దీన్ని లండన్ ఇంటర్ బ్యాంక్ ఆఫర్ రేట్ అంటాం. అంటే ఓవర్సీస్ అబ్రాడ్ బ్యాంక్స్ నుంచి మన ఇండియన్ ఆర్గనైజేషన్స్ కనుక అమౌంట్ బారో చేస్తే LIBOR అనాలి. అలా కాకుండా మన ఇండియాలో ఉన్న బ్యాంక్స్ అంటే వన్ ఇండియన్ బ్యాంక్ borrow the money from another Indian bank. One Indian bank borrow the money from another Indian bank. There is also one benchmark rate is there. ఇక్కడ కూడా ఒక బెంచ్ మార్క్ రేట్ ఉంటుందన్నమాట, బెంచ్ మార్క్. సో ఈ బెంచ్ మార్క్ ని ఏమని పిలవాలండి అంటే ముంబై ఇంటర్ బ్యాంక్ ఫార్వర్డ్ అవుట్ రేట్ అని పిలుస్తాం. మరి ఇదేంటి ముంబై అని పేరు పెట్టారు ఎందుకు సార్ అంటే మన ఇండియాలో చాలా బ్యాంకులకి హెడ్ ఆఫీసెస్ ముంబైలోనే ఉన్నాయి. సో ముంబై ఈజ్ అ బిజినెస్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా కదా, అక్కడ ఎన్ని బ్యాంకులకు ఆర్గనైజేషన్స్ హెడ్ ఆఫీస్ అక్కడ ఉన్నాయి. SBI ఉంది, HDFC బ్యాంకు, ICICI బ్యాంక్ ఉన్నాయి, ఆ తర్వాత యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అవ్వచ్చు, బ్యాంక్ ఆఫ్ ఇండియా హెడ్ క్వార్టర్స్ కానీ, సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అవ్వచ్చు, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ కానీ, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ కానీ, ఎస్ బ్యాంక్ అవ్వచ్చు, కొటాక్ మహీంద్రా బ్యాంక్ కానీ, ఎన్ని బ్యాంకులకు ఉన్నాయండి ముంబైలో హెడ్ ఆఫీసెస్. అందుకే వీళ్ళు ముంబై ఇంటర్ బ్యాంక్ ఆఫర్ రిటర్న్ పెట్టారు. మరి దానికి మీనింగ్ ఏంటి సార్ అంటే లండన్ ఇంటర్ బ్యాంక్ ఆఫర్ రిటర్న్ ఎందుకు పెట్టారంటే లండన్ లో ఫైనాన్షియల్ కండక్ట్ అథారిటీ అని ఒక ఆర్గనైజేషన్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళే LIBOR రేట్ ని క్యాలిక్యులేట్ చేస్తారు. ఈ బెంచ్ మార్క్ ని ఫిక్స్ చేసేది వాళ్ళే. దట్ ఈస్ కన్సిడర్ యాజ్ ఏ ఫైనాన్షియల్ కాంట్రాక్ట్ అథారిటీ అనమాట. ఫైనాన్షియల్ కాంట్రాక్ట్ అథారిటీ కండక్ట్ CONDUCT ఫైనాన్షియల్ కండక్ట్ అథారిటీ వీళ్ళు లండన్ లో ఉన్నారు. వీళ్ళు ఆ LIBOR యొక్క బెంచ్ మార్క్ ని ఫిక్స్ చేస్తారు. ఈ బెంచ్ మార్క్ ని ఎలా ఫిక్స్ చేస్తారు సార్ అంటే మన దేశంలో వరల్డ్ లో ఉన్న టాప్ 5 కరెన్సీస్ అనమాట. ఎస్పెషల్లీ దాంట్లో USA కరెన్సీ ఒకటి, తర్వాత పౌండ్ ఒకటి. US కరెన్సీ అంటే డాలరు, ఇది పౌండ్, తర్వాత yen జపాన్ కరెన్సీ, తర్వాత యూరో అలా ఒక మొత్తం 5 కరెన్సీస్ అనమాట. USA, పౌండ్, yen ఒకటి, అలాగే ఏదైతే టాప్ మోస్ట్ కరెన్సీస్ ఉన్నాయో ఈ 5 కరెన్సీస్ ని ఫోకస్ చేసి వీళ్ళు ఒక రేట్ ని క్యాలిక్యులేట్ చేస్తారు. సో USA క్యాపిటల్ వచ్చి USA కరెన్సీ డాలర్ కదా, పౌండ్ వచ్చి UK అవుతుంది, yen అనేది జపాన్ కరెన్సీ, దట్ ఈస్ యూరో మీన్స్ విచ్ ఇస్ బిలాంగ్స్ టు యూరోపియన్, అలాగే చైనా కరెన్సీ కూడా ఉంది యువాన్. సో ఇలా టాప్ మోస్ట్ కరెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొని వీళ్ళు ఒక బెంచ్ మార్క్ రేట్ ని ఫిక్స్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఆ బెంచ్ మార్క్ రేట్స్ ని వీటిని క్యాలిక్యులేట్ చేసి ఒక యావరేజ్ గా ఈ ఫైనాన్షియల్ కండక్ట్ అథారిటీ వాళ్ళు ఒక బెంచ్ మార్క్ ని ఫిక్స్ చేస్తారు. మేబీ ఒక 6% అన్నారు అనుకుందాం. 6% అన్నప్పుడు మన ఇండియన్ బ్యాంకు ఆ ఫారెన్ బ్యాంక్స్ నుంచి 6% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కి బారో చేయాలన్నమాట. వాళ్ళైనా మన దగ్గర నుంచి తీసుకుంటే వాళ్ళైనా మనకి 6% పే చేయాలి మన బ్యాంకులకి. ఇప్పుడు మరి ఇది బాగానే ఉంది కదా సార్ అంటే ఈ మధ్యకాలంలో ఈ ఆల్మోస్ట్ ఒక లాస్ట్ 10 years నుంచి అక్కడున్న టాప్ మోస్ట్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో US గవర్నమెంట్ లో లెహమాన్ బ్రదర్స్ బ్యాంక్స్ అవ్వచ్చు, లేకపోతే సిటీ బ్యాంక్ కానీ, బర్క్లేస్ బ్యాంక్స్ కానీ, వీళ్ళందరూ కలిసి ఈ బెంచ్ మార్క్ రేట్ ని వాళ్ళు ఫిక్స్ చేస్తున్నారు, వాళ్ళు ఇన్వాల్వ్ అవుతున్నారు అనమాట. వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఒక ఫ్రాడెంట్ యాక్టివిటీస్ ఎక్కువగా జరుగుతున్నాయి. వాళ్ళకి కావాల్సిన బ్యాంకులకి తక్కువకి ఇవ్వడం కానీ, వేరే యొక్క బ్యాంకులకి ఎక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇవ్వడం కానీ ఇలా జరుగుతున్నాయి. అందుకని ఇది లాస్ట్ 10 years నుంచి దీని మీద చాలా కంప్లైంట్లు ఫైల్ అవుతున్నాయి అనమాట. సో అందుకని వీళ్ళు ఏం చేశారంటే అన్ని దేశాలు కూడా దీనికి యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. బికాస్ వాళ్ళ తగ్గిన బ్యాంకులకి తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చి వేరే బ్యాంకులకి ఎక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇవ్వడం ఏంటి అనే కాన్సెప్ట్ దీన్ని రీప్లేస్ చేయాలని ప్లాన్ చేశారు. సో వరల్డ్ వైడ్ గా ఈ డెసిషన్ US ఫెడరల్ రిజర్వ్ వాళ్ళు అనౌన్స్ చేసేసారు. అలాగే ఈ ఫైనాన్షియల్ కాంట్రాక్ట్ అథారిటీ వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. సో ఈ ప్లేస్ లో ఇక నుంచి SOFR ని యూజ్ చేస్తారు. ఈ SOFR ని ఒక కరెన్సీని బేస్ చేసి క్యాలిక్యులేట్ అవుతుంది, ఇలా 5 కరెన్సీస్ కాదు. దట్ ఈస్ డాలర్ డినామినేషన్స్ తో ఇష్యూ అవుతుంది. డాలర్ యొక్క రేట్ ని ఫిక్స్ చేసి ఒక రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫిక్స్ చేస్తారు. అండ్ హియర్ ద రేట్ ఈజ్ ఆల్సో ఫిక్స్డ్ ఆన్ ద ట్రెజరీ రీపర్చేస్ అగ్రిమెంట్ అనమాట. ట్రెజరీ రీపర్చేస్ అంటే రెపో రేట్ ని బేస్ చేసి, అంటే మన దేశంలో రెపో రేట్ పెరిగినప్పుడు బ్యాంకుల యొక్క రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెరుగుతుంది, అదే రెపో రేట్ తగ్గినప్పుడు బ్యాంకుల యొక్క రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గుతుంది. ఇది అందరికీ తెలిసింది. అలాగే US ఫెడరల్ రిజర్వ్ ఎప్పుడైతే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెంచుతుందో అప్పుడు ఆటోమేటిక్గా మన ఇండియన్ బ్యాంకులు బారో చేసినప్పుడు వడ్డీలు ఎక్కువ కట్టాలి. US ఫెడరల్ రిజర్వ్ ఎప్పుడైతే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గిస్తుందో మనం బారో చేసినప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గుతుంది అనమాట. ఇక్కడ ఇలా కాదండి. ఇప్పుడు ఎవరు US కంట్రీలో ఉన్న బ్యాంకులకి డాలర్స్ లో ఫండింగ్ ఇవ్వాలి, అది LIBOR ఉంటే డాలర్లో వాళ్ళకి లోన్లు శాంక్షన్ చేయాలి. పౌండ్లో ఉన్న వాళ్ళకి, యూకోలో ఉన్న వాళ్ళకి పౌండ్లో ఇవ్వాలి, యూరోపియన్ యూనియన్లో ఉన్న వాళ్ళకి యూరోస్లో ఇవ్వాలి. అలా కాదు, ఒక్కొక్క దేశానికి సంబంధించి ఆ దేశం యొక్క కరెన్సీలో కన్వర్ట్ చేసి లోన్లు ఇవ్వాల్సి వచ్చిన పరిస్థితి LIBOR లో ఉండేది. బట్ వెన్ యూ ఆర్ గోయింగ్ టు స్టార్ట్ ద SOFR, దట్ ఈస్ సెక్యూర్డ్ ఓవర్ నైట్ ఫైనాన్స్ రేట్ ఎప్పుడైతే వస్తుందో దీంట్లో ఇలా అన్ని రకాల డినామినేషన్స్ లో ఇవ్వం. దట్ ఈస్ గివింగ్ ఇన్ ద ఓన్లీ ఫార్మ్ ఆఫ్ డాలర్స్ లోనే ఇస్తాం.
ఎప్పుడైతే డాలర్ రేట్లు పెరుగుతాయో, ఐ మీన్ యుఎస్ ఫెడరల్ బ్యాంక్ వాళ్ళ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లు పెరుగుతుందో వడ్డీ ఎక్కువ కట్టాలి, తగ్గిస్తే తక్కువ కట్టాలి. అంతే తప్ప ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ఇచ్చే కాన్సెప్ట్ అయితే ఇక్కడ లేదు. సో అందుకే ఇది ఇంట్రొడ్యూస్ చేశారు. సేమ్ అలాగే ఈ ఎల్ఐబిఆర్ ఎలా అయితే ఆపరేట్ చేస్తుందో ముంబై ఇంటర్ బ్యాంక్ ఫార్వర్డ్ అవుట్ రేట్ కూడా అలాగే ఉంది. ఇది రెండు ఇంటర్ లింకింగ్ అనమాట. సో అందుకే అది రీప్లేస్ చేశాం కాబట్టి దీన్ని కూడా తీసేసి ఈ ప్లేస్లో యాజ్ యూజువల్గా వీటన్నింటిని ప్లేస్లో కొత్తగా ఈ ఎల్ఐబిఆర్ ప్లేస్లోనేమో ఎస్ఓఎఫ్ఆర్ని, ఎంఐఎఫ్ఆర్ ప్లేస్లో ఎంఎంఐఎఫ్ఆర్ని ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మీకు ఈ ఫుల్ ఫామ్స్ చాలా ఇంపార్టెంట్. ఐ టోల్డ్ యూ దట్ ఈస్ ద 4 ఫుల్ ఫామ్స్. ఎప్పటి నుంచి రీప్లేస్ చేశారంటే ఫ్రమ్ ద 1st of July నుంచి రీప్లేస్ చేయడం జరిగింది. ఇట్ ఇస్ ఇంపార్టెంట్, యూ కెన్ నోట్ ఆన్ ద పాయింట్. I can underline this question also. So next one, which of the following public sector bank has recently launched the electronic bank guarantee system? ఇందాక ఇదే కాన్సెప్ట్ ని ఎలక్ట్రానిక్ బ్యాంక్ గ్యారంటీ సిస్టమ్ ని సౌత్ ఇండియన్ బ్యాంక్ లాంచ్ చేసింది. ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ ని మళ్ళీ ఇంకొక బ్యాంక్ వాళ్ళు కూడా ఇంట్రొడ్యూస్ చేశారు. ద బ్యాంక్ ఈస్ బ్యాంక్ ఆఫ్ బరోడా. సో ఆల్రెడీ ఐ టోల్డ్ యూ వాట్ ఈస్ ఎలక్ట్రానిక్ బ్యాంక్. సో అగైన్ ఐఎమ్ నాట్ రిపీటింగ్ ద క్వశ్చన్ టు యూ. సి నెక్స్ట్, విచ్ మ్యూచువల్ ఫండ్ కంపెనీ హ్యాస్ లాంచ్డ్ ద ఇండియాస్ ఫస్ట్ మ్యూచువల్ ఫండ్ ఫోకస్డ్ ఆన్ డిఫెన్స్ సెక్టర్? ఇప్పటి వరకు డిఫెన్స్ సెక్టార్ మీద ఫోకస్ చేస్తూ ఏ మ్యూచువల్ ఫండ్ కూడా లేదు. దేశంలోనే మొట్టమొదటిసారి డిఫెన్స్ సెక్టార్ మీద ఒక మ్యూచువల్ ఫండ్ ని క్రియేట్ చేసిన కంపెనీ అయితే అంటున్నారు. ద విచ్ ఆఫ్ ద కంపెనీ హ్యాస్ డిడ్ దిస్ టైప్ ఆఫ్ announcement? That is HDFC mutual fund only. So the HDFC mutual fund launched the country's first mutual fund focusing on the defense sector. So they are going to defense sector కి సంబంధించి మ్యూచువల్ ఫండ్ అనేది కొత్తగా దానికి సంబంధించిన న్యూ ఫండ్ ఆఫర్ రిలీజ్ అవబోతుంది. ఎన్ఎఫ్ అంటే న్యూ ఫండ్ ఆఫర్ అంటాం. దీనికి ఆల్టర్నేటివ్ గా మన ఇంకొక లాంగ్వేజ్ లో ఐపీఓ అని కూడా పిలవచ్చు. అంటే ఐపీఓ అనేది ఎలా అయితే కొత్తగా షేర్ మార్కెట్కి ఎంటర్ అయ్యే కంపెనీ తను షేర్ మార్కెట్కి వచ్చానన్న సంగతి చెప్పడం కోసం ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్స్ ఇస్తారు. అలాగే ఒక మ్యూచువల్ ఫండ్ కంపెనీ మార్కెట్లోకి కొత్తగా మ్యూచువల్ ఫండ్ అనౌన్స్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఐపీఓ లాగా ఎన్ఎఫ్ఓని రిలీజ్ చేస్తారు. న్యూ ఫండ్ ఆఫర్ అంటాం దాన్ని. ఇప్పుడు ఈ డిఫెన్స్ సెక్టార్కి సంబంధించిన మ్యూచువల్ ఫండ్ రిలీజ్ చేస్తున్నాం కాబట్టి దానికి సంబంధించిన న్యూ ఫండ్ ఆఫర్స్ రిలీజ్ చేస్తున్నారు. సో ఆ అనౌన్స్మెంట్ చేసింది ఎవరండి అంటే హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్ వాళ్ళు చేశారండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో ద గవర్నమెంట్ హ్యాస్ అపాయింటెడ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టు మేనేజ్ ద ఐపీఓస్ ఆఫ్ ఇండియన్ రెన్యూబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ? ఇరిడా కొత్తగా, ఇరిడా అంట ఇండియన్ రెన్యూబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ అంటాం. వీళ్ళు కొత్తగా లాస్ట్ ఇయరే మనకి ఐపీఓ, లాస్ట్ ఇయర్ అంటే ఒక 1 or 2 months బ్యాక్ ఐపీఓని రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు. ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ లాంచ్ చేస్తున్నారు. మరి వీళ్ళు రిలీజ్ చేసే ఐపీఓని ఎవరు, ఐ మీన్ హూ విల్ మేనేజ్ దిస్ ఐపీఓస్? ఎవరు మేనేజ్ చేస్తున్నారండి అంటే ఐడిబిఐ క్యాపిటల్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా క్యాపిటల్, ఎస్బీఐ క్యాపిటల్. వీళ్ళు ముగ్గురు దీన్ని మానిటర్ చేస్తారు. దే విల్ మేనేజ్ దిస్ ఐపీఓస్ ఆఫ్ దిస్ ఇరిడా. దీంతో పాటు ఇంకొక ఆర్గనైజేషన్ కూడా ఉంది, వాళ్ళు అడ్వైజర్ గా ఉంటారండి. దే ఆర్ గివింగ్ ద సమ్ లీగల్ అడ్వైజర్. దట్ కంపెనీ ఇస్ కన్సిడర్ యాజ్ ఏ సారఫ్ పార్ట్నర్స్. సారఫ్ పార్ట్నర్స్ అనే కంపెనీ, సారఫ్ పార్ట్నర్స్ అనే కంపెనీ లీగల్ అడ్వైజర్ గా ఈ కంపెనీకి యాక్ట్ చేస్తుంది. లీగల్ అడ్వైజర్. ఓకే, సారఫ్ పార్ట్నర్స్ ఇస్ యాక్టింగ్ యాజ్ లీగల్ అడ్వైజర్ అండ్ దిస్ ఐడిబిఐ క్యాపిటల్, బ్యాంక్ ఆఫ్ బరోడా క్యాపిటల్ అండ్ ఎస్బీఐ క్యాపిటల్స్ ఆర్ యాక్టింగ్ యాజ్ ఏ. ఇవి ఎలా యాక్ట్ చేస్తున్నారంటే వీళ్ళ ముగ్గురు కూడా మేనేజర్స్ అనమాట. దే ఆర్ మేనేజింగ్ దిస్ పర్టికులర్ ఐపీఓ. దట్ ఈస్ ఇండియన్ రెన్యూబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో జొమాటో హ్యాస్ పార్ట్నర్డ్ విత్ విచ్ బ్యాంక్ టు లాంచ్ ఇట్స్ ఓన్ యూపీఐ ఆఫరింగ్? రీసెంట్గా జొమాటో వాళ్ళు ఒక యూపీఐ సర్వీస్ లాంచ్ చేస్తున్నారు. బేసిక్గా ఇప్పటి వరకు మీరు జొమాటోలో ఫుడ్ ఆర్డర్ చేసినప్పుడు పేమెంట్ ఎలా చేయాలి? ఓకేనా, జొమాటోలో ఫుడ్ ఆర్డర్ చేస్తారు. ఇక్కడ మీకు బిల్ అమౌంట్ కనబడుతుంది. బిల్ అమౌంట్ ఇక్కడ 250 రూపీస్ సంథింగ్ ఇంక్లూడింగ్ ట్యాక్సెస్ కనబడింది అనుకుందాం. కింద పేమెంట్ బటన్ అనేది ఉంటుంది. ఈ పేమెంట్ అనే బటన్ ప్రెస్ చేసినప్పుడు మీకు పేమెంట్లో కొన్ని ఆప్షన్స్ వస్తాయి. నెట్ బ్యాంకింగ్ నుంచి పే చేయాలనుకుంటున్నారా, నెట్ బ్యాంకింగ్ నుంచినా, లేకపోతే క్రెడిట్ కార్డా, లేకపోతే డెబిట్ కార్డ్ పేమెంటా, లేకపోతే యూపీఐ పేమెంట్స్ అని ఉంటాయి. మీరు ఎప్పుడైతే యూపీఐ క్లిక్ చేశారో మళ్ళీ ఫోన్పేనా, గూగుల్ పేనా, జీపేనా, లేకపోతే క్రెడ్ పేనా సంథింగ్ ఇలా ఒక ఆప్షన్స్ అడుగుతుంది. మీరు ఎప్పుడైతే ఫోన్పే క్లిక్ చేస్తారో అది ఫోన్పే పేజ్కి రీడైరెక్ట్ అవుతుంది అనమాట. అక్కడ మీరు పే చేస్తే వచ్చి ఇక్కడ సక్సెస్ అవుతుంది. ఇప్పుడు మీకు ఫుడ్ కన్ఫర్మ్ అయిపోతుంది, ఆర్డర్ కన్ఫర్మ్ అవుతుంది, వాళ్ళు మీకు డెలివరీ చేస్తారు. అంటే ఇప్పుడు జొమాటోలో మీరు యూపీఐ సర్వీస్ అనేది జొమాటో యూపీఐ కాదు, ఇది జొమాటోకి సంబంధించిన యూపీఐ కాదు. మీరు ఎప్పుడైతే దీని మీద క్లిక్ చేశారో వాట్ ఆర్ ద యూపీఐ ఆప్షన్స్ ఆర్ దే, దట్ ఈస్ డిస్ప్లేయింగ్ దేర్. దెన్ వెన్ యూ క్లిక్ దట్ పర్టికులర్ యూపీఐ, దట్ ఇట్ విల్ గో రీడైరెక్ట్ దట్ పర్టికులర్ పోర్టల్ ఓన్లీ. ఆ యాప్కి రీడైరెక్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడు అలా కాదు, జొమాటో వాళ్ళే జొమాటో యూపీఐ కొత్త సర్వీస్ లాంచ్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి మీరు అక్కడ యూపీఐలో జొమాటో యూపీఐ అని కూడా కనబడుతుంది. ఈసారి ఇక్కడ జొమాటో యూపీఐ అని కూడా వస్తుంది. మీరు దీన్ని క్లిక్ చేస్తే ఆ జొమాటో పేజ్లోనే రీడైరెక్ట్ అవుతుంది, అంతే తప్ప ఫోన్పే పేజీకి వెళ్ళదు. ఇది అక్కడ మీరు ఫోన్పే క్లిక్ చేస్తే ఫోన్పే యూపీఐకి వెళ్తుంది, జీపే క్లిక్ చేస్తే గూగుల్ పే యూపీఐకి వెళ్తుంది. అదే జొమాటో పే క్లిక్ చేస్తే జొమాటో పేజ్లోనే మీరు ఉన్నారు కదా, మరి ఇంకో చోటికి రీడైరెక్ట్ అవ్వాల్సిన పనే ఉంది.
అక్కడే వాళ్ళ ఓన్ యూపీఐ, వాళ్ళే ఆర్బీఐ దగ్గర పర్మిషన్ తీసుకుని ఓన్ యూపీఐ తీసుకుంటున్నారు అనమాట. సో ఆ సర్వీస్ని ఏ బ్యాంక్తో కలిసి స్టార్ట్ చేస్తున్నారండి అంటే దట్ సర్వీస్ ఇస్ ఐసిఐసి బ్యాంక్ ఓన్లీ. దట్ ఈస్ ఆన్సర్, ఐసిఐసి బ్యాంక్. ఓకే, ఆల్రెడీ దీని ట్రయల్ వర్షన్ రన్ అవుతుందండి. కొన్ని సిటీస్లో లాంచ్ చేశారు, బట్ ఇంకా మన దాకా రాలేదు. మేబీ ఇట్ విల్ కమ్. సో నెక్స్ట్ వన్, విచ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ హ్యాస్ లాంచ్డ్ ద మొబైల్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ ఫ్లిప్ టు రీప్లేస్ షెల్ఫీ. రీసెంట్గా ఒక మొబైల్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ ఉంది, లైక్ షేర్ మార్కెట్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ అనమాట. దీనిలో నుంచి మీరు ఆన్లైన్లో షేర్స్ అమ్మొచ్చు, కొనొచ్చు. ఆ ప్లాట్ఫామ్ యొక్క పేరు ఇప్పటి వరకు దాంట్లో ఆ మొబైల్ ప్లాట్ఫామ్కి రీసెంట్గా సెల్ఫీ అనే పేరుని, దాంట్లో ఒక మొబైల్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ ఉంది, ఆ కంపెనీకి సంబంధించిన మొబైల్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్, దాని పేరు సెల్ఫీ అనమాట. దాన్ని ఇప్పుడు ఫ్లిప్ అనే పేరుతో రీప్లేస్ చేశారు. ఇంతకీ ఏ ఫైనాన్షియల్ సర్వీసెస్ యొక్క మొబైల్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ యొక్క పేరు మారుస్తున్నారు? ఏ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్లాట్ఫామ్ యొక్క పేరు రీసెంట్గా చేంజ్ చేయడం జరుగుతుందండి అంటే, ఫర్ దిస్ క్వశ్చన్ ద ఆన్సర్ ఈస్ కన్సిడర్ యాజ్ ఏ జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్. ద ఆన్సర్ షుడ్ బి జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్. బేసికలీ ద జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఏంటి సార్ అంటే, ఇదొక జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బ్రోకరేజెస్ కంపెనీ ఇన్ ద షేర్ మార్కెట్. ఈ కంపెనీకి ఒక యాప్ ఉంది, ఆ యాప్ పేరు ఇప్పటి వరకు షెల్ఫీ. అదే ఆ యాప్ యొక్క పర్పస్ ఏంటి సార్ అంటే, ఇట్ ఈస్ అ మొబైల్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్. దట్ మీన్స్ విత్ హెల్ప్ ఆఫ్ దిస్ వన్ యూ కెన్ డూ ద ఇన్వెస్ట్మెంట్ హియర్. You can do the investments in the share market. So now that app has replaced with the flip. దాన్ని రీసెంట్గా ఫ్లిప్ అనే పేరుతో రీప్లేస్ చేస్తున్నారు. The answer is Geojit Financial Services. Geojit Financial Services. And it will have a lot of benefits which is provided to their persons. కొత్తగా యాప్ రీప్లేస్ అయింది, దీనిలో కొత్త సర్వీసెస్ ఇచ్చారు. మన కస్టమర్లకి బాగా బెనిఫిట్ అయ్యే విధంగా వీళ్ళు కొత్త సర్వీసెస్ ఆఫర్ చేస్తున్నారండి. సో ఆన్సర్ జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఆర్బీఐ హ్యాస్ అలౌడ్ ద ఎస్బీఐ ఫండ్స్ టు బై up to 9.99% stake in which bank? SBA ఫండ్స్, SBA మ్యూచువల్ ఫండ్స్ అనమాట. SBA ఫండ్స్ వీళ్ళు రీసెంట్గా ఒక బ్యాంకులో, SBA ఫండ్స్ అంటే ఇది ఒక అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ, లైక్ ఏ మ్యూచువల్ ఫండ్ కంపెనీ అనమాట. SBA ఫండ్స్ మీన్స్ ఇట్ ఈస్ అ మ్యూచువల్ ఫండ్ కంపెనీ. బికాస్ మనకి SBAకి 4 సబ్సిడరీస్ ఉన్నాయి కదా, SBA జనరల్ ఇన్సూరెన్స్, SBA లైఫ్ ఇన్సూరెన్స్, SBA మ్యూచువల్ ఫండ్స్, SBA కార్డ్స్. SBA ఫండ్స్ అంటే SBA మ్యూచువల్ ఫండ్ కంపెనీ. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ లేదా అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ అంటాం. ఈ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ వాళ్ళు 9.99% షేర్ ఒక బ్యాంకులో 9.99% షేర్ని కొనాలనుకుంటున్నారు. ఏ బ్యాంక్ సార్ అది? ఇంతకీ ఏ బ్యాంక్లో కొనాలనుకుంటున్నారండి అంటే ఆన్సర్ వచ్చి HDFC బ్యాంక్ అనమాట. దీంట్లోనే 9.99% షేర్ కొనాలనుకుంటున్నారు. ఆల్రెడీ ఈ HDFC బ్యాంక్లో SBAకి అరౌండ్ 5.07% ఆఫ్ షేర్ ఉంది. ఆల్రెడీ SBA is holded this 5.01% షేర్. అలాగే SBA దీంతో పాటు 3.79% ఆఫ్ షేర్ అనేది ఫైనాన్స్ హౌసింగ్ డెవలప్మెంట్, దట్ ఈస్ కన్సిడర్ యాజ్ ఏ హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ అని HDFC అనమాట. ఓకేనా, SBA మ్యూచువల్ ఫండ్కి ఆల్రెడీ HDFC బ్యాంక్లో 5.07% షేర్ ఉంది. దాంతోపాటు HDFC ఆర్గనైజేషన్ ఉందా అంటే, ఇంతకుముందు HDFC బ్యాంక్ వేరు, HDFC కంపెనీ వేరు కదా. HDFC బ్యాంక్లో 5.07% ఉంది. అలాగే HDFC ఆర్గనైజేషన్లో 3.37% ఉంది. సో ఇప్పుడు వీళ్ళందరికీ ఈ రెండు మెర్జ్ అయిపోయినాయి కాబట్టి వీళ్ళ షేర్ అనేది 9.99%కి ఇంప్రూవ్ అవుతుంది అనమాట. 9.99% అప్రాక్సిమేట్గా హోల్డ్ చేస్తామని చెప్తున్నారు. ఆన్సర్ వచ్చి SBA అవుతుందండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో RBI has approved the dash crore surplus transfer to government for 2022-23. RBI దగ్గర ఎక్సెస్ మనీ ఎంతైతే ఉందో దాన్ని రీసెంట్గా RBI గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ట్రాన్స్ఫర్ చేసిందండి. దట్ అమౌంట్ ఈస్ 87,416 crores అమౌంట్ ఆఫ్ మనీ. సో విచ్ ఈస్ RBI can have excess amount of money, and this amount of money which is 3 times more than the 2021-22 amount. 2021-22లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర 30,307 crore రూపీస్ ఉన్నాయి. ఇది సర్ప్లస్ మనీ అనమాట. ఇప్పుడు ఈ అమౌంట్ అనేది దీనికి 3 times అయింది. 87,416 crores అనేది 30,000కి అప్రాక్సిమేట్లీ 3 times కదా. సో అంత అమౌంట్ ఆఫ్ మనీ మనకి 2022-23లో ఆర్బీఐకి ఎక్సెస్ ఫండ్స్ రైజ్ అయింది. ఈ అమౌంట్ ఆఫ్ ఫండ్ని ఆర్బీఐ గవర్నమెంట్కి పంపించింది. ఈ డబ్బుతో గవర్నమెంట్ అనేది కొన్ని కంటింజెన్సీ రిస్క్ యాక్టివిటీస్ని ప్లాన్ చేస్తుంది. అంటే ఎకనామీకి ఏమన్నా సపోర్ట్ చేసే పనులు ఈ అమౌంట్తో చేయాలన్నమాట. సో కంటింజెన్సీ రిస్క్ వీ కెన్ మెయింటైన్ అండ్ డూ సమ్ కంటింజెన్సీ రిస్క్ యాక్టివిటీస్ and here only. Okay, so come to next question. So which platform has partnered with the SBA cards and NPCA to launch the SBA cards on RuPay network only? రీసెంట్గా ఒక బ్యాంక్ వాళ్ళు ఒక ప్లాట్ఫామ్, ఏ ప్లాట్ఫామ్ వాళ్ళు రీసెంట్గా SBA కార్డ్స్తో అలాగే NPCAతో కలిశారు. సో SBA cards and NPCA to launch the SBA cards on the RuPay network only.
సో ఇప్పుడు ఈ కార్డ్ని యూజ్ చేయడం వల్ల అమౌంట్ బెనిఫిట్స్ ఎక్కువ, ఫోన్ పేడ్ ఆల్మోస్ట్ మూవీ టికెట్స్ బుకింగ్ ఆఫర్ రావడం కానీ, అలాగే ఆ అప్లికేషన్స్లో మీరు షాపింగ్ చేసినప్పుడు క్యాష్ బ్యాక్స్ రావడం కానీ, బయట షాపింగ్ చేస్తే క్యాష్ బ్యాక్లు రావడం కానీ, రివార్డ్ పాయింట్లు రావడం కానీ జరుగుతుంది. ఇంతకు ఎవరితో కలిసి స్టార్ట్ చేశారంటే ఆన్సర్ వచ్చి పేటిఎం. సో ఇప్పుడు వీళ్ళు పేటిఎం ఎస్బీఐ కార్డ్స్, పేటిఎం దీని పేరు ఏమవుతుందో తెలుసా ఇప్పుడు? పేటిఎం రూపే ఎస్బీఐ కార్డ్ అనమాట. ఇదిగో ఇప్పుడు ఇది పేటిఎంతో ఎస్బీఐతో కలిసి లింక్ చేసి లాంచ్ చేసిన కార్డ్ ఇది. ఇప్పుడు ఇది పేటిఎం సైట్ ఉందా? పేటిఎం సైట్లో మనం మూవీ టికెట్స్ బుక్ చేయొచ్చా? ఇప్పుడు ఈ కార్డ్ని యూజ్ చేసి మూవీ టికెట్స్ బుక్ చేస్తే 3% క్యాష్ బ్యాక్ ఆన్ మూవీ టికెట్స్. అదే ఈ పేటిఎం సైట్లో షాపింగ్ చేస్తే 2% క్యాష్ బ్యాక్ షాపింగ్ ఆన్ పేటిఎం. అదే అదర్ షాపింగ్ దగ్గర అయితే అదర్ షాపింగ్స్ అంటే అదర్ సైట్లో షాపింగ్ చేస్తే అదర్ సైట్స్లో షాపింగ్ చేస్తే 1% క్యాష్ బ్యాక్. సో అది ఈ కాన్సెప్ట్ అనమాట. ఆన్సర్ వచ్చి పేటిఎం అవుతుందండి. సరే, నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ విచ్ ఇన్సూరెన్స్ హ్యాస్ లాంచ్డ్ ద ఇండియాస్ ఫస్ట్ స్మాల్ క్యాప్ ఫండ్ ఇన్ యూలిప్ సెగ్మెంట్? ఏ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు కొత్తగా స్మాల్ క్యాప్ ఫండ్ లాంచ్ చేశారు విత్ యూలిప్. యూలిప్ అంటే యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ అంటాం. యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్ అంటే ఈ ప్లాన్ అనేది, ఈ ఇన్సూరెన్స్ పాలసీ అనేది షేర్స్తో లింక్ అయి ఉంటుంది మార్కెట్తో. ఎప్పుడైతే మార్కెట్ వాల్యూ పెరుగుతుందో ఈ ఇన్సూరెన్స్ ఇచ్చే రిటర్న్స్ పెరుగుతాయి, ఎప్పుడైతే మార్కెట్ వాల్యూ తగ్గుద్దో ఈ ఇన్సూరెన్స్ కంపెనీ ఇచ్చే రిటర్న్స్ తగ్గుతాయి అనమాట. దాన్ని యూలిప్ సెగ్మెంట్ అంటాం. సరే, ఏ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు రీసెంట్గా ఇండియాలోనే ఫస్ట్ స్మాల్ క్యాప్ ఫండ్ లాంచ్ చేశారు? అది యాక్చువల్గా చాలా ఇన్సూరెన్స్ కంపెనీలో స్మాల్ క్యాప్ ఫండ్స్ ఉన్నాయి, కానీ వీడు ఈ స్మాల్ క్యాప్ ఫండ్ని యూలిప్తో లింక్ చేసి ఉన్నాడు కదా, అది ఫస్ట్ అనమాట. ఏ స్మాల్ క్యాప్ కంపెనీ కూడా యూపీఏ సెగ్మెంట్తో లింక్ అవ్వాలి, కానీ ఫస్ట్ టైం ఒక స్మాల్ క్యాప్ ఫండ్ అనేది యూపీఏ సెగ్మెంట్తో లింక్ చేశారు. అది ఆ కాన్సెప్ట్ ఇది ఫస్ట్ అనమాట. సో స్మాల్ క్యాప్ ఫండ్ అంటే ఏంటంటే ద మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆఫ్ ద కంపెనీ. ఒక కంపెనీ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ కనుక less than 5,000 crores కనుక ఉంటే, less than 5,000 crores కనుక ఉంటే వాటిని స్మాల్ క్యాప్ కంపెనీస్ అంటాం. ద మార్కెట్ క్యాపిటలైజేషన్ ఈజ్ 5,000 crores నుంచి 20,000 crores వరకు కూడా ఉంటే వాటిని మిడ్ క్యాప్ కంపెనీస్ అనాలి, మిడ్ క్యాప్. ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దెన్ 20,000 crores ఈస్ దేర్, మోర్ దెన్ 20,000 crores ఈజ్ అవైలబుల్, ఓకే, ఇట్ ఈస్ లెస్ దెన్ కదా, లెస్ దెన్ 5,000 crores ఉంటే స్మాల్ క్యాప్ అని, 5,000 నుంచి 20,000 వరకు ఉంటే మిడ్ క్యాప్ అని, మోర్ దెన్ 20,000 crores ఉంటే వాటిని లార్జ్ క్యాప్ కంపెనీస్ అంటాం. బేసిక్గా ఇవి మూడు మ్యూచువల్ ఫండ్స్ కంపెనీసే. మ్యూచువల్ ఫండ్లో స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ అని, మీడియం మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ అని, లార్జ్ క్యాప్ మ్యూచువల్ కంపెనీస్ ఉంటాయి. వీటి మూడిట్లో కూడా లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్, లార్జ్ క్యాప్ ఫండ్స్ చాలా సేఫ్, బికాస్ ఇట్స్ టాప్ మోస్ట్ కంపెనీస్ అండి. అవి వాటి యొక్క మార్కెట్ వాల్యూ చాలా ఎక్కువ ఉంటుంది, పర్ఫార్మెన్స్ బాగుంటుంది, వాటిని లార్జ్ క్యాప్ కంపెనీస్ అంటాం. మనం పెట్టే డబ్బుని వాళ్ళు లార్జ్ క్యాప్ కంపెనీస్లో పెడతారు. మిడ్ క్యాప్ కంపెనీస్ అంటే డెవలప్ అవుతున్న కంపెనీలు అనమాట. సో అంటే ఫ్యూచర్లో వీటికి గ్రోత్ అనేది, ఫ్యూచర్ ఇవి లార్జ్ క్యాప్ కంపెనీస్ అవడానికి స్కోప్ ఉంటుంది. స్మాల్ క్యాప్ కంపెనీస్ అంటే కొత్తగా పెట్టిన స్టార్ట్అప్ కంపెనీలు కానీ, కొత్తగా మార్కెట్లోకి ఎంటర్ అయిన కంపెనీలు స్మాల్ క్యాప్ కంపెనీస్ ఉంటాయి. బేసిక్గా స్మాల్ క్యాప్ కంపెనీస్ అనేది పర్ఫార్మెన్స్ బాగా చేస్తే అవి డెవలప్ అవుతాయి. అందుకని స్మాల్ క్యాప్లో రిస్క్ కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది, మిడ్ క్యాప్లో 50% ఉంటుంది, బట్ లార్జ్ క్యాప్లో వీ కెన్ గెట్ ఆల్వేస్ ప్రాఫిట్స్ ఓన్లీ. సో ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే స్మాల్ క్యాప్ కంపెనీస్లో ఎటు రిస్క్ ఉంటుంది కాబట్టి దానికి యూలిప్తో ఒక ఇన్సూరెన్స్ ప్రోగ్రామ్తో లింక్ పెట్టారు. అంటే ఇది ఇన్సూరెన్స్ సెగ్మెంట్తో లింక్ అయ్యి ఉంటుంది కాబట్టి ఇది కొంచెం సేఫ్ సైడ్ అనమాట. అలాంటి కాన్సెప్ట్ని రీసెంట్గా ఏ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు లాంచ్ చేశారంటే బజాజ్ ఎలియన్స్ కంపెనీ వాళ్ళు, బజాజ్ ఎలియన్స్ ఆప్షన్ నెంబర్ సెకండ్ ఆప్షన్ ఈజ్ ద ఆన్సర్ హియర్. బజాజ్ ఎలియన్స్ ఇన్సూరెన్స్ కంపెనీ హ్యాస్ స్టార్టెడ్ దిస్ కాన్సెప్ట్ ఓన్లీ. సరే, నెక్స్ట్ క్వశ్చన్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనౌన్స్డ్ ద విడ్రాల్ ఆఫ్ డాష్ కరెన్సీ నోట్స్ ఫ్రమ్ సర్క్యులేషన్. ఇది మీకు అందరికీ తెలుసు, దట్ ఈస్ 2,000 రూపీ కరెన్సీ నోట్ అండి. సెప్టెంబర్ 30 వరకు 2,000 రూపీ కరెన్సీ నోట్ని మన మార్కెట్లో నుంచి మన బ్యాంకులోకి వెళ్ళి ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు అనమాట. అప్ టు 2,000 రూపీ కరెన్సీ నోట్ టిల్ September 30. Now, which of the following bank has registered the net profit of 40.2 crores in 2022-23? మన లాస్ట్ ఇయర్ 2022-23 ఫైనాన్షియల్ ఇయర్లో ఏ బ్యాంక్ 40 crores ఆఫ్ ప్రాఫిట్ని రిజిస్టర్ చేసింది, అనౌన్స్ చేసింది. ఏ బ్యాంక్ వాళ్ళు అనౌన్స్ చేశారంటే ద బ్యాంక్ ఈస్ కన్సిడర్ యాజ్ విచ్ ఈస్ ద గ్రామీణ బ్యాంక్. యాక్చువల్గా దట్ ఈస్ కర్ణాటక వికాస్ గ్రామీణ బ్యాంక్ అండి. కర్ణాటక వికాస్ గ్రామీణ బ్యాంక్ వాళ్ళు రీసెంట్గా ఏమని అనౌన్స్ చేశారంటే మా బ్యాంక్ యొక్క ప్రాఫిట్ అనేది 40 crores ఉంది అని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద గుడ్ పాయింట్ అని చెప్పొచ్చు. సో అలాగే ఈ బ్యాంక్ యొక్క గ్రాస్ ఎన్పిఏ అంటాం, గ్రాస్ ఎన్పిఏ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ చెప్పారు. మా బ్యాంక్ యొక్క గ్రాస్ ఎన్పిఎస్ 2021-22లో అవి అరౌండ్ 9.37% ఉన్నాయి. బట్ ఇప్పుడు 2022-23 ఫైనాన్స్ ఇయర్లో మా గ్రాస్ ఎన్పిఎస్ అనేవి 6.96%కి తగ్గాయి. అలాగే
నెట్ ఎన్పిఎస్ అనేవి నెట్ ఎన్పిఎస్ 2021-22లో అరౌండ్ 5.90% ఉంటే ఇప్పుడు ఇప్పుడు నెట్ ఎన్పిఏ ఇప్పుడు అంటే లాస్ట్ ఇయర్ అనమాట, దట్ ఈస్ 2022-23లో నెట్ ఎన్పిఎస్ అనేవి అప్రాక్సిమేట్లీ 4.64%కి తగ్గినట్టు ఆ బ్యాంక్ వాళ్ళు అనౌన్స్ చేశారు. అంటే ఆల్మోస్ట్ ఎన్పిఎస్ అనేది తగ్గుతున్నాయి కాబట్టి ప్రాఫిట్ అనేది ఎక్కువ రిజిస్టర్ అయింది అని కర్ణాటక గ్రామీణ వికాస్ బ్యాంక్ చెప్పడం జరిగిందనమాట. బేసిక్గా గ్రాస్ ఎన్పిఎస్ అంటే ఆ బ్యాంకులో ఎంత అమౌంట్ ఆఫ్ మనీ లోన్ అయితే తిరిగి రాలేదో 90 days తర్వాత నుంచి వాటిని గ్రాస్ ఎన్పిఎస్ అంటాం. అది 1000 కోట్లు ఉండొచ్చు, అంటే లోన్లు తీసుకొని తిరిగి ఇవ్వని వాళ్ళు 1000 కోట్లు ఉండొచ్చు. నెట్ ఎన్పిఎస్ అంటే ఆ అనౌన్స్ చేసిన తర్వాత కొంతమంది తిరిగి ఇవ్వచ్చు వాటిలో. అంటే ఇప్పుడు నేను మేబీ 100 crores లోన్ తీసుకున్నప్పుడు నేను 100 crores తిరిగి ఇవ్వకపోయినా అట్లీస్ట్ ఐ కెన్ పే 50 crores పే చేశాను అనుకుందాం. రిమైనింగ్ 50 crores అనేవి నెట్ ఎన్పిఎస్ అవుతాయి. నేను తీసుకున్న ఫస్ట్ నా ఎన్పిఏ 100 crores. Later on that one I decided to return the some amount of money and finally have the net NPS in the bank will be that is 50 crores is there. So మొత్తం స్టార్టింగ్ లో ఉన్న ఎన్పిఎస్ ఎంత 100 కోట్లు, తర్వాత ఈ 1 year ఆఫ్ ప్రాసెస్ లో చాలా అమౌంట్ ఆఫ్ రిటర్న్ చేస్తున్నాం. రిటర్న్ చేయడం వల్ల బ్యాంకుకి వచ్చిన నెట్ ఎన్పిఎస్ వచ్చి ఎంత అండి అంటే అరౌండ్ దట్ ఈస్ ఒక 50 crores కనుక ఉంటే అది నెట్ ఎన్పిఎస్ అవుతాయి. ఆ పర్సెంటేజ్ అనేది 4.64% కరెంట్ ఉంది. అంటే ఎన్పిఎస్ ఈ బ్యాంక్ లో తగ్గాయి కాబట్టి ప్రాఫిట్లు పెరిగాయి. సో ఆన్సర్ కర్ణాటక వికాస గ్రామీణ బ్యాంక్ వాళ్ళు అనౌన్స్ చేశారండి. ఇది గ్రామీణ బ్యాంక్స్ లో. సో అదే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ లో చెప్పాలంటే బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర టాప్ లో ఉందని చెప్పొచ్చు. నౌ విచ్ ఆర్ ద ఫాలోయింగ్ కంపెనీస్ హాస్ లాంచ్డ్ ద ఇండియాస్ ఫస్ట్ రీసైకిల్డ్ పీవీసీ. పీవీసీ అంటే పాలీ వినైల్ కార్డ్ అంట, రూపే క్రెడిట్ కార్డ్. ఏ బ్యాంక్ వాళ్ళు రీసెంట్ గా ఇండియాలోనే మొట్టమొదటిసారి రీసైకిల్డ్ రూపే క్రెడిట్ కార్డ్ లాంచ్ చేశారు. రీసైకిల్డ్ పీవీసీ క్రెడిట్ రూపే కార్డ్ ని లాంచ్ చేసిన ఆర్గనైజేషన్ ఇది. ఏ కంపెనీ వాళ్ళు లాంచ్ చేశారంటే దట్ ఈస్ 2 companies ఆర్ దే, దట్ ఈస్ టైడ్ అలాగే ట్రాన్స్కార్. టైడ్ అలాగే ట్రాన్స్కార్ ఇద్దరు కలిసి ఒక రీసైకిల్డ్ ప్లాస్టిక్ ఉంటుంది చూసారా, ఆల్రెడీ రీసైకిల్డ్ ప్లాస్టిక్ తో వీళ్ళు ఒక కొత్తగా కార్డ్స్ ని లాంచ్ చేయడం స్టార్ట్ చేశారండి. టైడ్ అనేది ఒక యూకేకి సంబంధించిన ఒక బిజినెస్ ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్. ఇది యూకే కంట్రీకి సంబంధించిన ఫైనాన్షియల్ కంపెనీ అనమాట. ట్రాన్స్కార్ప్ ఈస్ వన్ ఆఫ్ ద పీపీఏ అంటే ప్రీపెయిడ్ ఇన్స్ట్రుమెంట్ కంపెనీ. ఇది మన ఇండియాలో ఇది ప్రీపెయిడ్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్గనైజేషన్ ట్రాన్స్కార్ప్. ఇది ఆర్బీఐ దగ్గర పర్మిషన్ తీసుకొని ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్ గా యాక్ట్ చేస్తూ ఉంటుంది. వీళ్ళిద్దరు కలిసి ఈ పీవీసీ అనే రూపే క్రెడిట్ కార్డ్ లాంచ్ చేశారు. ఈ టైడ్ కంపెనీ ఉంది చూసారా, ఇది యూకే బేస్డ్ కంపెనీ అన్నాను కదా, ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్ కంపెనీ. సో వీళ్ళకి ఇంటెన్షన్ అనమాట, దే వాంట్ టు రైజ్ వన్ టైప్ ఆఫ్ కార్డ్స్ ఇన్ ఇండియా దట్ షుడ్ బి మ్యానుఫ్యాక్చర్డ్ విత్ ద రీసైకిల్డ్ ప్లాస్టిక్. సో ఆల్రెడీ మనం చాలా ప్లాస్టిక్ వేస్ట్ చేస్తూ ఉంటాం. కొత్త ప్లాస్టిక్ తో చేసింది కాదు ఇది, ఆల్రెడీ వాడి పడేసిన ప్లాస్టిక్ ని రీసైకిల్ చేసి ఆ ప్లాస్టిక్ ని యూజ్ చేసి కార్డ్స్ లాంచ్ చేశారు. అది బెస్ట్ థింగ్ కదా. ప్లాస్టిక్ ఈజ్ వన్ ఆఫ్ ద హెవియెస్ట్ ప్రాబ్లమ్ ఇన్ ద సొసైటీ కరెంట్లీ. చాలా మంది రోజుకి చాలా ప్లాస్టిక్ ని పడేస్తున్నాం. కొంతమంది ప్లాస్టిక్ కవర్స్ పడేస్తూ ఉంటాం, కొంతమంది ప్లాస్టిక్ బాటిల్స్ పడేస్తూ ఉంటాం, కొంతమంది ప్లాస్టిక్ కి సంబంధించిన మెటల్స్, ప్లాస్టిక్ కి సంబంధించిన ఏదైనా ఆర్టికల్స్ అనమాట అలాంటి పడేస్తూ ఉంటాం. వాటిని రీసైకిల్ చేసి అది ప్లాస్టికే కదా, దాని నుంచి బ్యాంకులో మనకి క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు ఇష్యూ చేస్తే ఏముంది, ఆ ప్లాస్టిక్ ని కన్వర్ట్ చేయొచ్చు కదా, దాన్ని రీసైకిల్ చేసి కార్డ్స్ లాగా మార్చొచ్చు. దట్స్ ఎ బెస్ట్ థింగ్. వాళ్ళు ఇది ఆలోచించారు. దీనివల్ల ప్లాస్టిక్ కంట్రోలింగ్ జరుగుతుంది. సో ఇలా గనక చేస్తే అరౌండ్ ఒక్కొక్క కార్డుకి 7 grams ఆఫ్ కార్బన్ తగ్గుతుంది. ఒక్కొక్క కార్డు మీద వీళ్ళు రిలీజ్ చేసే కార్డు మీద 7 grams ఆఫ్ కార్బన్ రెడ్యూస్ చేయొచ్చు. ప్లస్ అలాగే 3.18 grams ఆఫ్ ప్లాస్టిక్ అనేది తగ్గుతుంది అనమాట. సో 3.18 grams ఆఫ్ ప్లాస్టిక్ అనేది రెడ్యూస్ చేయొచ్చు. అలాగే 7 grams ఆఫ్ కార్బన్ ఎమిషన్స్ కూడా కంట్రోల్ అవుతుంది. సో దీనివల్ల కొత్త ప్లాస్టిక్ ప్రొడ్యూస్ అవ్వదు, ఉన్న ప్లాస్టిక్ ని కార్డ్స్ గా మారుస్తాం. సో కాబట్టి ప్లాస్టిక్ యొక్క యూసేజ్, ప్లాస్టిక్ యొక్క కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది. ప్లస్ అలాగే కార్బన్ ఎమిషన్స్ కూడా కంట్రోల్ చేయొచ్చు అనమాట. సో ఆన్సర్ వచ్చి ఏమవుతుందండి అంటే బోత్ A and B, the Tide and అలాగే Transcorp, both A and B is answer here. Then next question is, which financial services company has launched the Udyog Plus, an innovative one-stop business platform for MSMEs? సో ఓకే చూడండి ఈ క్వశ్చన్, విచ్ ఫైనాన్షియల్ సర్వీస్ కంపెనీ, ఏ కంపెనీ వాళ్ళు కొత్తగా ఒక ఫైనాన్షియల్ సర్వీస్ కంపెనీ రీసెంట్ గా ఉద్యోగ ప్లస్ అనే ఒక ప్లాట్ఫామ్ లాంచ్ చేసింది. ఇన్నోవేటివ్ వన్ స్టాప్ బిజినెస్ ప్లాట్ఫామ్. బట్ దిస్ పర్పస్ ఆఫ్ దిస్ ప్లాట్ఫామ్ వుడ్ బి మెయిన్లీ గివ్ ద funding to micro, small, medium enterprises. This organization main intention should be to provide the services to MSME, especially financing ఇవ్వాలి, finance offer చేయాలి, protection ఇవ్వాలి, and MSME కి protection, ఇన్వెస్ట్మెంట్ సర్వీసెస్ ఇవ్వాలి, అలాగే అడ్వైజరీ సర్వీసెస్ ఇవ్వాలి. ఎవరికి? ఎంఎస్ఎంఈలకి. ఎవరండి? ఎవరు ఒక అదే ఆన్సర్, అదే క్వశ్చన్ ఎవరో మనం చెప్పాలి. విచ్ ఫైనాన్షియల్ సర్వీస్ కంపెనీ హ్యాస్ లాంచ్డ్ ద ఉద్యోగ్ ప్లస్. ఉద్యోగ్ ప్లస్ అనే ఒక ఇన్నోవేటివ్
బిజినెస్ ప్లాట్ఫామ్ని ఎంఎస్ఎంఈల కోసం ఒక ఉద్యోగ్ ప్లస్ అనే ఒక ఇన్నోవేషన్ని, ఒక ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్ని ఎవరు స్టార్ట్ చేశారు? ఆ ఇన్నోవేటివ్ ప్రోగ్రాంలో పార్ట్గా ఎంఎస్ఎంఈలకి లోన్లు ఇవ్వాలి, వాళ్ళకి ఒక ఇన్సూరెన్స్ ప్రొటెక్షన్ ప్రొవైడ్ చేయాలి, వాళ్ళ ద్వారా ఇన్వెస్ట్మెంట్లు చేయించాలి, వాళ్ళకి ఏమైనా అడ్వైజరీ సపోర్ట్ కూడా ఇవ్వాలి. ఇంతకీ ఆన్సర్ ఎవరు? ద ఆన్సర్ ఈజ్ విచ్ ఆదిత్య బిర్లా. ఆదిత్య బిర్లా క్యాపిటల్ ఈజ్ ఆన్సర్ హియర్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ recently IIT Kanpur has joined forces with a bank to faster expansion of India's startup ecosystem. సో రీసెంట్గా ఒక బ్యాంక్ వాళ్ళు ఐఐటి కాన్పూర్తో టైప్ అయ్యారు. దే వాంట్ టు ఎక్స్పాండ్ ఇండియా స్టార్టప్ ఈకోసిస్టమ్. మన ఇండియా యొక్క స్టార్టప్ ఈకోసిస్టమ్ని బ్రహ్మాండంగా ఎక్స్పాన్షన్ చేయాలి. దే హ్యావ్ టు గివ్ ద మోర్ సపోర్ట్ టు ద స్టార్టప్ కంపెనీస్. దట్స్ వే ద బ్యాంక్ హ్యాస్ కొలాబరేటెడ్. సపోర్ట్ అంటే దే హ్యావ్ టు గివ్ ద ఫైనాన్స్ ఇవ్వడం కానీ, కొత్త స్టార్టప్స్ని ఎంకరేజ్ చేయడం కానీ, ఆల్రెడీ ఇంక్యుబేషన్ ప్రాసెస్లో ఉన్న స్టార్టప్స్ ఉంటాయి కదా, ఎర్లీ ఏజ్లో ఉన్న స్టార్టప్స్కి అడ్వైజెస్ ఇవ్వడం కానీ, ప్రాపర్ ట్రైనింగ్ ఇవ్వడం కానీ, వాళ్ళకి సపోర్ట్ చేయడం కానీ. సో ఇలా స్టార్టప్ ఈకోసిస్టాన్ని దేశంలో ఎక్స్పాన్షన్ చేయాలి. దానికోసం ఏ బ్యాంక్ వాళ్ళు ఐఐటి కాన్పూర్తో ఒక టైప్ అయ్యారంటే ఆన్సర్ ఈస్ ఎస్ బ్యాంక్. ద ఆన్సర్ ఈస్ ఎస్ బ్యాంక్ ఓన్లీ. So come to the next question. So which of the following bank has introduced the live video chat and web chat for customer? Because to resolve the complaints of the customer, so recently the bank has introduced this concept. It's a video chat and web chat. A bank andi ante Bank of Baroda. So the answer is Bank of Baroda has did this type of innovation to resolve the support to give the support to customers. Next question is, see, which of the following bank has collaborated with Red Hat to redefine mobile banking experience to its customer? So ఏ బ్యాంక్ వాళ్ళు రీసెంట్గా రెడ్ హార్ట్ టు రీడిఫైన్ మొబైల్ బ్యాంకింగ్ ఎక్స్పీరియన్స్ అండి. ఒక కొత్తగా రెడ్ హార్ట్ అంటే రెడ్ హార్ట్ ఈజ్ వన్ ఆఫ్ ద వరల్డ్స్ లీడింగ్ కంపెనీ, ఒక సాఫ్ట్వేర్ కంపెనీ అనొచ్చు. రెడ్ హార్ట్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇన్కార్పొరేషన్. It is world's leading service provider, or you can say world's leading IT company, that is Red Hat. So the bank has collaborated with Red Hat with the main purpose is mobile banking experience for its customers only. So they want to create the banking applications for its customer. They want to give the more services to customers అండి. ఇక్కడ customers కి బ్రహ్మాండమైన సర్వీసెస్ ఇవ్వడం కోసం, to innovate the banking solutions to their customers, to give the more enhanced services to their customer, the bank has collaborated with here. ఎస్పెషల్గా వాళ్ళ దగ్గర ఉన్న మొబైల్ బ్యాంకింగ్ అప్లికేషన్స్ని ఇంకా బాగా డిజైన్ చేయాలి. సో ఇంకా బెస్ట్ అండర్స్టాండింగ్ అయ్యే విధంగా కస్టమర్లకి ఎక్స్ట్రాడనరీ సర్వీసెస్ ఇవ్వడం కోసం ఈ మొబైల్ బ్యాంకింగ్ అప్లికేషన్స్ని ఇంకా మాడిఫై చేయడానికి రెడ్ హ్యాట్ అనే ఆర్గనైజేషన్తో ఒక బ్యాంక్ వాళ్ళు టైప్ అయ్యారు. సో ద బ్యాంక్ ఈస్ దట్ ఈస్ ఎస్ బ్యాంక్ ఓన్లీ. ఆన్సర్ వచ్చి ఎస్ బ్యాంక్ అవుతుందండి. దెన్ కమ్ టు నెక్స్ట్ క్వశ్చన్. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ జనరల్ ఇన్సూరెన్స్ హ్యాస్ లాంచ్డ్ ద జనరల్ షూరిటీ బాండ్ బీమా? ఏ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు రీసెంట్గా జనరల్ షూరిటీ బాండ్ బీమా ఇన్సూరెన్స్ ప్రోడక్ట్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టుల కోసం లాంచ్ చేశారు. సో విచ్ ఆర్ ద ఫాలోయింగ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ హస్ లాంచ్డ్ ద జనరల్ షూరిటీ బాండ్ బీమా ఇన్సూరెన్స్ ప్రొడక్ట్ ఫర్ ఇన్సూరెన్స్ ప్రాజెక్ట్స్ ఓన్లీ? ద ఆన్సర్ ఈజ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. బేసిక్గా ఇక్కడ షూరిటీ బాండ్ అంటే ఒక క్లారిటీ ఉంటుంది. షూరిటీ బాండ్ అంటే లెట్స్ సీ దెర్ ఆర్ 3 persons, ఏ, బి, అలాగే సి అనుకుందాం. ఒక ముగ్గురు ఉన్నారు. ఏ అనే పర్సన్ ఎవరండి అంటే వీ కెన్ సే దిస్ పర్సన్ ఈజ్ ఆబ్లిగి. ఆబ్లిగి అంటే దిస్ ఈస్ కన్సిడర్డ్ ఒక హూ ఈస్ గివింగ్ ద ప్రాజెక్ట్ అండ్ హూ ఈస్ గివింగ్ ద కాంట్రాక్ట్ ఇచ్చే పర్సన్. లెట్స్ సీ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ అ కాంట్రాక్ట్ హియర్. దెన్ ప్రిన్సిపల్ అని ఇంకో వ్యక్తి ఉంటారండి. ప్రిన్సిపల్ ఈజ్ వన్ మోర్ పర్సన్. ఓకే, సారీ, ఇది రివర్స్ అండి. ఆబ్లిగి అంటే హూ ఈజ్ అ కాంట్రాక్టర్ ఈజ్ కాల్డ్ యాజ్ ఆబ్లిగి. కాంట్రాక్ట్ ఎవరైతే ఉంటారో ప్రాజెక్ట్ తీసుకునే పర్సన్ ఏమనాలి? ఆబ్లిగి అనాలి. ఆబ్లిగి మీన్స్ హూ వాస్ టేకింగ్ ద ప్రాజెక్ట్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఈజ్ కాల్డ్ యాజ్ అ కాంట్రాక్ట్, ఈజ్ కాల్డ్ యాజ్ ఆబ్లిగి. ప్రిన్సిపల్ మీన్స్ హూ గివెన్ ద కాంట్రాక్ట్, దట్ ఈస్ ద గవర్నమెంట్. సో గవర్నమెంట్ హ్యాస్ గివెన్ ద వన్ రోడ్ ట్రాన్స్పోర్టేషన్ కాంట్రాక్ట్ టు వన్ పర్సన్. జిఎంఆర్ కన్స్ట్రక్షన్స్ అనే కంపెనీకో సంథింగ్ ఏదో కంపెనీకి ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే దే ఆర్ గివింగ్ వన్ కాంట్రాక్ట్ అనమాట. Now this GMR construction company is the responsible person for construction of that road, national highway. ఇప్పుడు ఇక్కడ ఏం జరిగిందంటే ఈ కంపెనీ వాళ్ళు ఈ నేషనల్ హైవే ప్రాజెక్ట్ని కన్స్ట్రక్షన్ చేసే ముందు వీళ్ళు ఏం చేస్తారంటే ఒక ఇన్సూరెన్స్ కంపెనీ దగ్గరికి వెళ్ళి వీళ్ళు ఇన్సూరెన్స్ చేయిస్తారు. ఒక బ్యాంక్ దగ్గరికి వెళ్ళి
బేసిక్గా ఈరోజు బ్యాంకులోనే మనకి ఇన్సూరెన్స్ కాన్సెప్ట్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఒక బ్యాంక్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు చేసే ఆ రోడ్ కన్స్ట్రక్షన్ కంపెనీ ఏదైతే ఉందో దానికి ఇన్సూరెన్స్ చేయిస్తారు, లేదా ఇన్సూరెన్స్ కంపెనీ దగ్గరైనా, బ్యాంక్ దగ్గరైనా లేదా ఇన్సూరెన్స్ కంపెనీ దగ్గరైనా వీళ్ళు చేసే ఆ రోడ్ కాంట్రాక్ట్ ఇన్సూరెన్స్ చేయించి వాళ్ళ పని మొదలు పెడతారు. సో ఈ ప్రాసెస్లో రోడ్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయింది. అనుకోకుండా రోడ్ అనేది ఏదైనా సమ్ హెవీ రైన్స్ వల్ల మొత్తం బాగా డ్యామేజ్ అయిపోయింది, లేదా ఒక బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ చేశారు, అనుకోకుండా బ్రిడ్జ్ కొలాప్స్ అవడం కానీ లేకపోతే డ్యామేజెస్ జరగడం కానీ అలా జరిగాయి. ఇప్పుడు ఖచ్చితంగా గవర్నమెంట్ ఆ కాంట్రాక్టర్ కంపెనీని అడుగుతుంది కదా, ఏ రోడ్డు వేసావు, ఏ టైప్ ఆఫ్ కన్స్ట్రక్షన్ చేసావని. మరి ఆ అమౌంట్కి హ్యూమన్ లాస్ అయితే చాలా పెద్ద బాగా ప్రాబ్లం అవుతుంది. బట్ హ్యూమన్ లాస్ కాకుండా ఓన్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనుక డ్యామేజ్ అయితే మరి దానికి క్లెయిమ్ చేయాలి కదా, ఆ క్లెయిమ్ అనేది ఆ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి క్లెయిమ్ చేయొచ్చు అనమాట. సో ఈ ప్రాసెస్లో ఇష్యూ చేసేదాన్ని షూరిటీ బాండ్ అంటాం. ఇక్కడ ఆ ఇన్సూరెన్స్ కంపెనీ షూరిటీ ఇస్తుంది కదా, దాన్నే షూరిటీ బాండ్ అనాలి. సో రీసెంట్గా ఈ కాన్సెప్ట్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు అనౌన్స్ చేశారండి. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ జనరల్ ఇన్సూరెన్స్ హ్యాస్ ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ అనమాట. launched the SBI General Insurance Company recently launched the General Surety Bond Bima Insurance product for ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్. కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షూరిటీ బాండ్ ఇస్తాను. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ ఈస్ గివింగ్ ద షూరిటీ బాండ్ ఫర్ దట్ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్ ఓన్లీ. అర్థమైంది కదా. సో ఈ కాన్సెప్ట్ని ఎస్బీఐ వాళ్ళు లాంచ్ చేస్తున్నారండి. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రీసెంట్లీ ప్లోటెక్ has collaborated with Plotech in collaboration with which bank has launched the ONDC focused payment solution NodePay. రీసెంట్గా ప్లాటెక్ అనే ఒక కంపెనీ, ఇది ఒక ఏమనొచ్చండి అంటే ఒక ఇట్ ఈస్ అండ్ వీ కెన్ సే ఇట్ ఈస్ ఏఐ డ్రివెన్ ఈ కామర్స్. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఏఐ డ్రివెన్ ఈ కామర్స్ ఈఆర్పి అనమాట. ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉన్న ఏఐ డ్రివెన్ ఈ కామర్స్ ఈఆర్పి అంటే ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ అంటాం. ఇది ఒక టైప్ ఆఫ్ పోర్టలెట్ అనొచ్చు, ఒక మీడియేటర్ అనుకోండి. సో ఇతను ఏం చేస్తారంటే, ఇతను రీసెంట్గా ఒక బ్యాంక్తో కలిసి కొలాబరేట్ అయ్యి ఓఎన్డీసీ అంటే ఓపెన్ నెట్వర్క్ డిజిటల్ కామర్స్ అనే ప్లాట్ఫామ్లో ఒక పేమెంట్ సొల్యూషన్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఆ పేమెంట్ సొల్యూషన్ పేరు నోడ్పే అనమాట. ఓఎన్డీసీ మీకు అందరికీ తెలుసు. సో ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ చేసిన ఒక ఈ కామర్స్ పోర్టల్ అని. దీంట్లో చాలా కంపెనీస్ మన జొమాటో ఎలాగైతే ఫుడ్ ఆర్డర్ చేయడానికి ఉంటుందో, దీంట్లో మీరు జొమాటో లాగా ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చు, ఫ్యాషన్ డిజైనింగ్కి షాపింగ్ చేయొచ్చు, ఆన్లైన్ షాపింగ్ చేసుకోవచ్చు, ఓకేనా, ఏదైనా పేమెంట్ చేయొచ్చు. ఇప్పటి వరకు అయితే షాపింగ్కి సంబంధించి అన్నీ వచ్చాయి. మోస్ట్ ఆఫ్ ద ఫుడ్ షాపింగ్ చేయొచ్చు, గ్రాసరీకి సంబంధించి షాపింగ్ చేయొచ్చు, ఏదైనా ఆన్లైన్లో ప్రొడక్ట్స్ ఏదైనా కొనాలన్నా దీని నుంచి కొనుక్కోవచ్చు. ఇప్పుడు మనం ఆన్లైన్లో ప్రోడక్ట్ కొనడానికి చాలామంది డ్రెస్సెస్ కోసం అయినా, ఎలక్ట్రానిక్ గడ్జెట్స్ కోసం ఫ్లిప్కార్ట్, అమెజాన్స్ వెళ్తూ ఉంటాం. ఫుడ్ కోసం జొమాటోకి వెళ్తాం, గ్రాసరీస్ కోసం జొమాటోకి కానీ, స్విగ్గీ కానీ, బిగ్ బాస్కెట్ కానీ, జెప్టో కానీ ఇలా వెళ్తూ ఉంటాం కదా. అవన్నీ దీంట్లో ఉంటాయి. అవన్నీ ఒక్కొక్క దానికోసం ఒక్కొక్క ప్లాట్ఫామ్కి వెళ్ళాల్సిన పని లేదు. ఇదే ఓపెన్ చేశారంటే గ్రాసరీ డెలివరీ ఉంటుంది, గ్రాసరీ షాప్ చేయొచ్చు, ఇక్కడ షాపింగ్ చేసుకోవచ్చు, డ్రెస్సెస్ షాప్ చేయొచ్చు, ఎలక్ట్రానిక్ గడ్జెట్ షాపింగ్ చేయొచ్చు. ఎవరైనా ఎంటర్ అవ్వచ్చు దీంట్లో. ఇప్పుడు నేను ఏదైనా ఒక ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాను, నేను ఓఎన్డీసీకి అప్రోచ్ నా ప్రోడక్ట్ని ఓఎన్డీసీలో అమ్మొచ్చు అనమాట. అన్ని సోర్సెస్ దొరుకుతాయి. కానీ దీని మీద ఏంటంటే గవర్నమెంట్కి చాలా తక్కువ, గవర్నమెంట్ లాంచ్ చేస్తుంది కాబట్టి ప్రైసెస్ చాలా తక్కువ ఉంటాయి కంపేర్ టు రిమైనింగ్ థింగ్స్. సో మీరు ఆల్రెడీ దీంట్లో ట్రై చేయండి. కావాలంటే ఓఎన్డీసీ ఎక్కడి నుంచి ఉంటుంది సార్ అంటే, సపరేట్ పోర్టల్ ఏమైనా ఉందా అంటే, డైరెక్ట్గా పేటీఎం సైట్ ఓపెన్ చేసి పేటీఎం సైట్లో సెర్చ్లో ఓఎన్డీసీ అని కొట్టండి. అప్పుడు ఓఎన్డీసీ ప్లాట్ఫామ్ ఓపెన్ అవుతుంది. దాంట్లో అక్కడ మీకు ఫుడ్ కావాలంటే ఆ ఫుడ్ ఆప్షన్స్ ఉంటాయి, ఫుడ్, ఫ్యాషన్, ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు ఆ రెస్టారెంట్స్ ఓపెన్ అవుతాయి, ఫుడ్ ఆర్డర్ చేస్తే మా డెలివరీ అయిపోద్ది అనమాట. హైదరాబాద్లో అయితే ఉందండి ఇది సర్వీస్ ఆల్రెడీ అవైలబుల్ ఇన్ హైదరాబాద్. యూ కెన్ ట్రై ఇట్ ఫర్ దిస్ వన్. చాలా రెస్టారెంట్ టైప్ ఉన్నాయి దీంట్లో, అలాగే గ్రాసరీ స్టోర్స్ ఇలా చాలా టైప్ ఉన్నాయి. సో ఇప్పుడు దీంట్లో మనం పేమెంట్ చేయాలంటే ఇప్పటి వరకు మన ఫోన్పేనో, గూగుల్ పేనో, లేకపోతే ఇంటర్నెట్ బ్యాంకింగో, మొబైల్ బ్యాంకింగో, క్రెడిట్ కార్డ్తోనో చేస్తాం. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే నోట్ పే అనే ఒక కొత్త పేమెంట్ ఆప్షన్ని యాడ్ చేశారు ఓఎన్డీసీలోని. ఇది క్లిక్ చేసి మీరు అదే సేమ్ ఇట్ ఈస్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ ఏ పేమెంట్ ఆప్షన్ అనమాట. ఇది క్లిక్ చేస్తే మీకు ఫోన్పే, గూగుల్ పేకి రీడైరెక్ట్ అవ్వడం, అంటే వీళ్ళ పేమెంట్ గేట్వే అనమాట. దే ఆర్ క్రియేటింగ్ దర్ ఓన్ టైప్ ఆఫ్ గేట్వే, దట్ ఈస్ అ నోట్ పే ఓన్లీ. సో ఇంతకీ ఈ సర్వీస్ని ఏ బ్యాంక్ వాళ్ళతో కలిసి స్టార్ట్ చేశారండి? దిస్ టైప్ ఆఫ్ సర్వీస్ స్టార్టెడ్ విత్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఓన్లీ. ఆన్సర్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్. హెడ్ ఆఫీస్ ఆఫ్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఈస్ బిలాంగ్స్ టు ముంబై. ఇది ముంబైలో హెడ్ క్వార్టర్ ఉందండి. నెక్స్ట్ వన్, విచ్ బ్యాంక్ హ్యాస్ లాంచ్డ్ ద సారథి, ఏ డిజిటల్ ఆన్బోర్డింగ్ ప్లాట్ఫామ్ ఫర్ పిఓఎస్ టర్మినల్, స్ట్రీమ్ లైనింగ్ ద మర్చెంట్ అక్విజిషన్ ప్రాసెస్. సో ఈ కాన్సెప్ట్ని ఏ బ్యాంక్ కూడా లాంచ్ చేశారంటే వీ కెన్ సే దట్ ఈస్ యాక్సిస్ బ్యాంక్ ఓన్లీ. అదే కాన్సెప్ట్ అండి. పిఓఎస్ టర్మినల్లో వీళ్ళు ఏం చేస్తారండి అంటే డిజిటల్ ఆన్బోర్డింగ్ ప్లాట్ఫామ్, ఈ పిఓఎస్ టర్మినల్ని ఇన్స్టెంట్గా
ఇన్స్టాలేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేయడం అనమాట. ఇంతకుముందు మనం పిఓఎస్ టెర్మినల్కి అయితే బ్యాంకుకి వెళ్ళి లైసెన్స్ అప్లై చేస్తే వాళ్ళు వచ్చి ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అవధించి చేస్తూ ఉంటారు. బట్ ఈ ప్రాసెస్ మొత్తాన్ని చాలా సింపుల్ క్లిక్తో కంప్లీట్ చేసే విధంగా ఒక డిజిటల్ పిఓఎస్ అనే ప్రోగ్రామ్ని ఇంట్రొడ్యూస్ చేయడం కూడా జరుగుతుంది. సో దీంట్లో పార్ట్గా ఏం చేయొచ్చు అంటే డైరెక్ట్లీ యూ కెన్ డూ దిస్ టైప్ ఆఫ్ టోటల్ ఈ ప్రాసెస్ మొత్తం కూడా చాలా సింపుల్గా చేయొచ్చు. ప్లస్ అలాగే దీని నుంచి యూజ్ చేసి పిఓఎస్ టెర్మినల్ నుంచి మనం పేమెంట్స్ కూడా చాలా ఫాస్ట్గా చేయొచ్చు. సారథి అనే ఈ అప్లికేషన్ని రీసెంట్గా ఏ బ్యాంక్ వాళ్ళు లాంచ్ చేశారంటే ద ఆన్సర్ ఈజ్ దట్ ఈస్ యాక్సిస్ బ్యాంక్ ఓన్లీ. సో ఆన్సర్ ఏమవుతుందండి అంటే యాక్సిస్ బ్యాంక్ ఈజ్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఓన్లీ. సో ఇంతకుముందు మీకు ఇలాంటి క్వశ్చన్ ఐసిఐసి బ్యాంక్ వాళ్ళు డిజిటల్ పేమెంట్స్ని డిజిటల్ రూపీ పేమెంట్స్ని పిఓఎస్ టెర్మినల్ నుంచి చేయడం కోసం ఐసిఐసి బ్యాంక్ వాళ్ళు సర్వీస్ లాంచ్ చేశారు. ఇది యాక్సిస్ బ్యాంక్ అనమాట. దిస్ ఈస్ అ డిజిటల్ ఆన్బోర్డింగ్ ప్లాట్ఫామ్ ఫర్ పిఓఎస్ టెర్మినల్స్. అంటే ఈ ఇన్స్టాలేషన్ గురించి మాట్లాడుతున్నారు. ఇక్కడ యాక్సిస్ బ్యాంక్ ఆన్సర్ అవుతుంది. సో ద నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ప్లాట్ఫామ్ హ్యాస్ లాంచ్డ్ ద యూపీఏ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కిట్ అంటాం. ఎస్డికే అంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కిట్. సో దట్ ఈస్ ఎస్డికే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కిట్ టు ఎనేబుల్ customers to pay directly within the merchant app only. So UPA software development kit enable the customers pay directly within the merchant app. Within the merchant app అంటే సేమ్ ఇందాక నేను పేటిఎం గురించి చెప్పాను, గుర్తుందా? సేమ్ అలాంటిదే. సో ఇందాక చెప్పిన కాన్సెప్ట్ ఎలా అలాంటిదో సేమ్ ఇది కూడా అలాంటిదేనండి. సో అండ్ ఇఫ్ యు ఆర్ యూజింగ్ ద యూపీఐ సర్వీసెస్ యూజ్ చేస్తే మనం ఇందాక జొమాటో గురించి మాట్లాడాను. జొమాటోలో యూపీఐ సర్వీసెస్ లేదు. ఇప్పుడు జొమాటోలో కొత్తగా ఈ సర్వీస్ తీసుకున్నారు. మీరు ఎప్పుడైతే పేమెంట్ చేయాలనుకుంటున్నారో జొమాటోలోనే యూపీఐ సర్వీసెస్ని యూజ్ చేసి పేమెంట్ అనేది చేయొచ్చు అని చెప్పాను. సో ఇది కూడా అలాంటి కాన్సెప్టే. సో విచ్ ప్లాట్ఫామ్ హ్యాస్ లాంచ్డ్ ద యూపీఐ ఎస్డిఏ టు ఎనేబుల్ ద కస్టమర్ డైరెక్ట్లీ విత్ ఇన్ ద మర్చెంట్ యాప్? దట్ ఆన్సర్ ఈస్ పేటిఎం. సో ఇప్పుడు పేటిఎంలో మనకి ఆల్రెడీ యూపీఐ సర్వీసెస్ ఆల్రెడీ ఉన్నాయి. వీళ్ళు పేటిఎం ఏం చేస్తున్నారంటే వీళ్ళ దగ్గర ఉన్న మర్చెంట్స్ ఎవరైతే ఉంటారో, అంటే ఈ పేటిఎం సర్వీసెస్ని యూజ్ చేసే పర్సన్స్ ఎవరైతే చాలా ప్లాట్ఫామ్స్ వీళ్ళందరూ పేటిఎం తీసుకున్నారు కదా, వాళ్ళందరికీ యూపీఐ ఎస్డికే అనే ఒక కిట్ ఇస్తుంది. అది యూనిఫామ్ పేమెంట్ ఇంటర్ఫేస్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కిట్ అంటాం. ఇప్పుడు సపోజ్ ఒక జొమాటో అనే కంపెనీ ఉంది అనుకుందాం, లేకపోతే స్విగ్గీ అనే కంపెనీ ఉంది, లేకపోతే సమ్ అదర్ కంపెనీ అనమాట. ఇప్పుడు జొమాటోని తీసుకుందాం ఎగ్జాంపుల్గా. జొమాటో కంపెనీ తీసుకున్నప్పుడు ఇప్పుడు ఏదేమవుతుందంటే వీళ్ళకి పేమెంట్ ఆప్షన్స్లో యూపీఐ అనే బటన్ ఉంది. వీళ్ళు ఎప్పుడైతే యూపీఐ అనే బటన్ని ప్రెస్ చేస్తారో ఆటోమేటిక్గా వీళ్ళకి ఫోన్పే ఉంటే ఫోన్పే పేజ్కి రీడైరెక్ట్ అవ్వడం కానీ, లేకపోతే జీపే ఉంటే గూగుల్ పే పేజ్కి రీడైరెక్ట్ అవ్వడం కానీ, లేకపోతే ఇంకొక క్రెడిట్ పే ఉంటే క్రెడిట్ పే రీడైరెక్ట్ కానీ జరుగుతుంది. ఇప్పుడైతే వీళ్ళు ఈ యూపీఐ ఎస్డికే అనే సాఫ్ట్వేర్ని వీరు జొమాటో ఇన్స్టాలేషన్ ఈ కంపెనీ యాక్సెప్ట్ చేస్తుందో జొమాటోలో ఉంటుందో, వీళ్ళు ఆటోమేటిక్ ఏమంటే అంటే యూపీఐ క్లిక్ చేసినప్పుడు ఆ పేజ్ అనేది ఫోన్పేకి రీడైరెక్ట్ అవ్వాల్సిన పని లేదు. ఫోన్పేకి రీడైరెక్ట్ అవ్వదన్నమాట. అది వాళ్ళ యూపీఐ ప్లాట్ఫామ్లోనే రీడైరెక్ట్ అవుతుంది. సో ఇది ఏ సర్వీస్ ఎవరు లాంచ్ చేశారంటే సేమ్ ఇందాక చెప్పిన లాంటిదే. జొమాటో వాళ్ళు కొత్తగా యూపీఐ సర్వీసెస్ని కొత్తగా వాళ్ళే అప్లై చేసుకుని తీసుకున్నారు. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ ఏంటంటే మీరు జొమాటోలో లేదా ఏదైనా థర్డ్ పార్టీ అప్లికేషన్స్ మర్చెంట్ ప్లాట్ఫామ్ వాడినప్పుడు పే చేసేటప్పుడు ఐఆర్సిటీసీ వెబ్సైట్ ఉంది. ఐఆర్సిటీసీలో మీరు పే చేసేటప్పుడు యూపీఐ సెలెక్ట్ చేస్తే ఫోన్పే సెలెక్ట్ చేస్తే ఫోన్పే పేజ్కి రీడైరెక్ట్ అవుతుంది. ఎప్పుడైతే యూపీఐ కిట్ సర్వీస్ ఐఆర్సిటీసీలో యాక్టివేట్ అవుతుందో, మీరు ఎప్పుడైతే ఐఆర్సిటీసీలో యూపీఐ క్లిక్ చేస్తారో అది వేరే పేజ్కి రీడైరెక్ట్ అవ్వదు, ఐఆర్సిటీసీ పేజ్లోనే ఓపెన్ అవుతుంది అనమాట యూపీఐ ట్రాన్సాక్షన్స్ అనేది. ఇప్పుడు ఈ సర్వీస్ని రీసెంట్గా పేటిఎం వాళ్ళు ఇవ్వడం జరుగుతుందండి. సో సేమ్ టైప్ ఆఫ్ కాన్సెప్ట్, బట్ డోంట్ బి కన్ఫ్యూజ్ హియర్. Then next question చూడండి. So which bank has emerged as a top performer among the public sector lenders in terms of loan deposit growth merchant percentage during the 2022-23? ఆల్రెడీ ఇందాక చెప్పాను కదా, ఏ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ లోన్లో టాప్లో ఉంది, డిపాజిట్ గ్రోత్ రేట్లో టాప్లో ఉందండి అంటే ఆన్సర్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రని. ఇఫ్ యూ సీ ఇన్ ద 2022-23 ఫైనాన్షియల్ ఇయర్లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే లాస్ట్ ఇయర్ వీ కెన్ సీ అబౌట్ ద ఫ్యూ పాయింట్స్ రిగార్డింగ్ దిస్ వన్. డిపాజిట్ గ్రోత్ రేట్ చూడండి ఇన్ 2022-23లో. దిస్ ఈస్ ఆల్ అబౌట్ 22-23 గ్రోత్ అనమాట. డిపాజిట్ గ్రోత్ రేట్ మన బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రకి 53.38% డిపాజిట్ గ్రోత్ రేట్ రికార్డ్ అయింది. సెకండ్ ప్లేస్లో ఐడిబిఐ బ్యాంక్ ఉంది, ఓకేనా. థర్డ్ ప్లేస్లో కోటక్ మహీంద్రా బ్యాంక్, బట్ ఫస్ట్ ప్లేస్లో ఈ బ్యాంక్ ఉందన్నమాట. అలాగే లోన్ గ్రోత్ రేట్ చూద్దాం. కంపేర్ టు రిమైనింగ్ బ్యాంక్స్ ఇన్ 2022-23 ద లోన్ గ్రోత్ హెస్ రికార్డెడ్ 29.49% ఈజ్ రికార్డెడ్ ఫర్ ద బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర. అలాగే డిపాజిట్స్ అయితే 53.38 రేట్ రికార్డ్ అయింది. ఇదైతే ఆల్మోస్ట్
29.49% రికార్డ్ అయింది. అలాగే క్యాపిటల్ అడిక్వసీ రేషియోని కంపేర్ చేస్తే సిఏఆర్ ఈజ్ 18.14% పెరిగింది. దెన్ ఇఫ్ యూ సే అబౌట్ ద ఎన్పిఎస్ గురించి మాట్లాడినట్లయితే, ఇఫ్ యూ సే అబౌట్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఆర్ దేర్, వాట్ ఈస్ విచ్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్? నెట్ ఎన్పిఎస్. అదే నెట్ ఎన్పిఎస్ గురించి మాట్లాడితే ఈ బ్యాంక్ యొక్క నెట్ ఎన్పిఎస్ వచ్చి 0.25%కి తగ్గాయి. సో ఇట్ ఈస్ వెరీ లెస్ దేర్. ఆల్మోస్ట్ 3 కోట్ల రూపాయల బిజినెస్ కనుక జరిగితే దీంట్లో నెట్ ఎన్పిఎస్ వచ్చి చాలా రికవరీ రేట్ బాగుంది ఈ బ్యాంక్లో. సో ఆల్మోస్ట్ డిపాజిట్ గ్రోత్ రేట్ పెరిగింది, లోన్ గ్రోత్ రేట్ పెరిగింది, ఎన్పిఎస్ రికవరీ రేట్ బాగుంది, నెట్ ఎన్పిఎస్ 0.25% ఉన్నాయి. అలాగే క్యాపిటల్ అడిక్వసీ రేషియో ఈ బ్యాంక్ది 18.14% ఉంది. సో ఇవన్నీ ఈ పాయింట్స్ని బేస్ చేసి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అనేది టాప్లో ఉంది అని చెప్పొచ్చు అనమాట. సరే, కమ్ టు నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బ్యాంక్ హ్యాస్ సైన్డ్ అన్ అగ్రిమెంట్ విత్ ఐబిఎం టు డిజైన్ అండ్ బిల్డ్ ఏ డిజిటల్ బ్యాంకింగ్ ప్లాట్ఫామ్? ఏం లేదండి, కొత్తగా ఒక మొబైల్ అప్లికేషన్, డిజిటల్ బ్యాంకింగ్ అంటే ఒక కొత్త మొబైల్ అప్లికేషన్ క్రియేట్ చేయాలనుకుంటున్నారు. అందుకని ఆ బ్యాంక్ ఐబిఎంతో కనెక్ట్ అయింది, టైప్ అయింది. సో విచ్ ఆఫ్ ద బ్యాంక్ అండి? సో విచ్ బ్యాంక్ హ్యాస్ డిడ్ దిస్ వన్? ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ ఈక్విటా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. సో ఈక్విటా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ హ్యాస్ టైప్ విత్ ఐబిఎం టు క్రియేట్ ద న్యూ బ్యాంకింగ్ అప్లికేషన్, న్యూ డిజిటల్ బ్యాంకింగ్ అప్లికేషన్ ఓన్లీ. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ సి, అరౌండ్ వీఆర్ రీచింగ్ టు ఎండ్. So which insurance company has launched the insurance product for the livestock, aquaculture and sericulture sector? బేసిక్గా మన ఇండియాలో క్రాప్ ఇన్సూరెన్స్ అనేది, క్రాప్ ఇన్సూరెన్స్కి ఇచ్చే ఒక స్కీమ్ పేరేంటి? మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ప్రోగ్రామ్ లాంచ్ చేసింది. ఈ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో ప్రోగ్రాంలో పాటుగా క్రాప్ ఇన్సూరెన్స్ ఇస్తారు. ఈ క్రాప్ ఇన్సూరెన్స్ ఇవ్వడం కోసం వీళ్ళు అగ్రికల్చరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ టైప్ అయ్యారు. దట్ ఈస్ కాల్డ్ అగ్రికల్చరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫ్ ఇండియా. అగ్రికల్చరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫ్ ఇండియాతో టైప్ అయ్యారు. అరౌండ్ ఆల్ ఓవర్ అండ్ 50% ఆఫ్ క్రాప్ ఇన్సూరెన్స్, 50% ఆఫ్ క్రాప్ ఇన్సూరెన్స్ మన దేశంలో ఈ కంపెనీనే ప్రొవైడ్ చేస్తుంది. 50% ఆఫ్ క్రాప్ ఇన్సూరెన్స్ ఇన్ ఇండియా ప్రొవైడెడ్ బై ద అగ్రికల్చరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ ఓన్లీ. అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ is giving 50% ఆఫ్ క్రాప్ ఇన్సూరెన్స్ ఇన్ ఇండియా. దిస్ ఇస్ ఫర్ క్రాప్ ఇన్సూరెన్స్ కదా. ఇప్పుడు ఏమంటున్నామంటే లైఫ్ స్టాక్ అంటాం, అంటే యానిమల్ హస్బెండరీ అంటే డైరీ ఫార్మ్స్కి, యానిమల్ హస్బెండరీస్ అంటే యానిమల్స్కి, లైఫ్ స్టాక్ వాటికి ఇన్సూరెన్సు, ఆక్వాకల్చర్ ఫిషెస్కి ఇన్సూరెన్సు, ప్లస్ అలాగే సెరీకల్చర్ అనమాట, సిల్క్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది కదా, సిల్క్ వామ్స్, సిల్క్ ప్రొడక్షన్, వాటికి ఇన్సూరెన్స్ అనమాట. లైఫ్ స్టాక్కి, ఆక్వాకల్చర్కి, సెరీకల్చర్కి కూడా ఇన్సూరెన్స్ని ఇవ్వడం కోసం ఏ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఏ ఇన్సూరెన్స్ కంపెనీ సర్వీస్ని లాంచ్ చేసింది వీళ్ళకి? దట్ అగైన్ ఆన్సర్ షుడ్ బి అగ్రికల్చరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఓన్లీ. ఆల్రెడీ అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ మనకి ఇప్పుడు వరకు క్రాప్ ఇన్సూరెన్స్ ఇస్తుంది, ఇకపైన లైఫ్ స్టాక్ ఇన్సూరెన్స్, ఆక్వాకల్చర్ ఇన్సూరెన్స్, అలాగే సెరీకల్చర్ ఇన్సూరెన్స్ కూడా ఆఫర్ చేస్తుంది అనమాట. దట్ ఈస్ అగ్రికల్చరల్ ఇన్సూరెన్స్ కంపెనీ. Now, which of the following bank has been empaneled as a clearing and settlement bank with the Indian Clearing Corporation Limited? సో ఏ బ్యాంక్ వాళ్ళు రీసెంట్గా క్లియరింగ్ అండ్ సెటిల్మెంట్ బ్యాంక్గా మారబోతుంది? ఏ బ్యాంక్ ఇక నుంచి క్లియరింగ్ అండ్ సెటిల్మెంట్ బ్యాంక్ అవుతుంది? దీనికి క్లియరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వాళ్ళు పర్మిషన్ కూడా ఇచ్చారు. ఇండియన్ క్లియరింగ్ కార్పొరేషన్. క్లియరింగ్ కార్పొరేషన్ అంటే ఇది షేర్ మార్కెట్ అనమాట. షేర్ మార్కెట్లో షేర్లు అమ్మినప్పుడైనా కొన్నప్పుడైనా పేమెంట్స్ వెళ్తూ ఉంటాయి కదా, అదంతా ఈ పేమెంట్ ప్రాసెసింగ్ చేయడం అనమాట. దాన్నే ఈ పేమెంట్ ప్రాసెస్ చేసే ఆర్గనైజేషన్ క్లియరింగ్ అండ్ సెటిల్మెంట్ బ్యాంక్ అని పిలుస్తాం. సో ఈ కాన్సెప్ట్ ఏ బ్యాంకులో ఇచ్చారండి అంటే ఇండియన్ బ్యాంక్ హ్యాస్ హ్యావింగ్ దిస్ ఫీచర్ రీసెంట్లీ. సో ఇండియన్ బ్యాంక్ యాజ్ గెటింగ్ దిస్ పర్మిషన్ హియర్, got approval. So this is the last question. Which of the following bank has emerged as a top performer in NPA management during financial year 2023? ఆల్రెడీ ఈ క్వశ్చన్ చెప్పాను కదా. ఎన్పిఎస్లో 0.25% ఆఫ్ ఎన్పిఎస్ రికార్డ్ అయిన బ్యాంకు, 3 లక్షల కోట్ల రూపాయల బిజినెస్ జరిగింది ఆ బ్యాంకులో. అంత జరిగినా కానీ ఎన్పిఏ యొక్క రికవరీ రేట్ బ్రహ్మాండంగా ఉంది, 0.25%. ద ఆన్సర్ ఈస్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఈస్ ఆన్సర్ హియర్. సో టెల్ మీ ద బ్యాంక్ ఆఫ్ ఇండియా హెడ్ క్వార్టర్స్ ముంబై. ఓకే, the tagline is relationship beyond banking. Bank of Maharashtra is Pune. One family, one bank. HDFC Bank is Mumbai. We understand your word. And Hudak Mahindra Bank is Mumbai. Let's make money simple. State Bank of India is Mumbai. Pure banking, nothing else. With you all the way. The nation bank on us. The banker to every Indian. A bank for common man. These are the total taglines of State Bank of India. For this question, the answer is Bank of Maharashtra is the answer here. Okay, so this is the today's class. This is a part 3 of May month current affairs. So next class we can discuss the May month part 4 current affairs, which is also having most of the questions will consisting of economy and few questions on banking only. So thank you very much.